Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. హలో యస్ నేను ఇవాళ గెస్ట్ని ఇంటర్వ్యూ చేయడానికి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు ఎక్సైటింగ్గా అంటే నార్మల్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట, రీల్స్ అన్నీ చూసి. కానీ ఒక రీల్ దగ్గర నేను చాలా రోజుల క్రితం ఆగాను అనమాట. ఆగి విని అరే భలే ఉంది అనుకున్నాను. అలా విన్నది బాగుంది అనుకున్నది ఒకసారి కాదు, ఒక 10-12 సార్లు చూశాను అండ్ సేవ్ చేసి పెట్టుకున్నాను కూడా. తర్వాత మళ్ళీ అన్ని పట్టించుకోలేదు. మళ్ళీ అది చాలా పాపులర్ అయ్యి ఆ రీల్స్ మళ్ళీ రిపీట్ అవుతుంటే అది చూస్తూ ఉన్నాను అనమాట. ఈ మధ్య రీసెంట్గా నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఈయన ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాను. నేను ఇస్తారని కూడా అనుకోలేదు. మెసేజ్ చేసేసరికి ఆయన పాజిటివ్గా రిప్లై ఇచ్చి ఖచ్చితంగా ఇస్తానండి, ఇంతవరకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, నేను మీకు ఇస్తాను అన్నారు. సో నేను ఇవాళ ఆ గెస్ట్తోనే ఉన్నాను. ఆ గెస్ట్ని మీరు అందరు చూస్తే రీల్స్ ద్వారా, నా సిరీస్ తర్వాత చూడొచ్చు, ఫస్ట్ రీల్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యారు ఆయన. నేను కూడా అట్లే చూశాను. సరే నేను ఒక డైలాగ్ చెప్తాను ఆయన గురించి, ఆయన సిరీస్లో నుండి మీకు గుర్తుపట్టచ్చు. నేను ట్రై చేస్తున్నా. కాష్టంలో కాటి కాపరిగా చేయాల్సిన దాన్ని కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు మీ నాన్న. ఇది చాలామందికి ఈ డైలాగ్ గుర్తొచ్చి ఉంటుంది. ప్రసాద్ బెహ్రా గారు మనతో ఉన్నారు. హలో అండి. కాదు, నేను ఫస్ట్ టైము ఇప్పట్లో కామెడీ అంటే చాలా వచ్చేసాయి, చాలా చూసేసాము. అందులో జబర్దస్త్ చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా. కామెడీ అనడానికి ఏముంది, అన్నీ చూసేసాం కదా. ఒకసారి సినిమా చూస్తే మళ్ళీ మొత్తం చూడడానికి కొన్ని సీన్స్ పెట్టుకొని చూస్తాం. అలాగే ఒకసారి నవ్విన జోకి మళ్ళీ నవ్వు రాదు. అలాగే కామెడీ రాయడం అనేది ఇప్పట్లో చాలా కష్టమైపోతుంది. కానీ ఆ ఒక్క రీల్ నేను ఎన్నిసార్లు చూసాను నేను చెప్పలేను. తర్వాత మీరు అన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. మొత్తం సిరీస్ అయితే ఇంకా చూడలేదు, బట్ అక్కడక్కడ మీరు రిలీజ్ చేసిన వీడియోస్ కానీ రీల్స్ కానీ అన్నీ చూశాను. బట్ ఓవరాల్ జిస్ట్ అయితే నాకు అర్థమైంది. నేను ఖచ్చితంగా చూస్తాను, బట్ టైం కుదరలేదు. ఓకే, ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు థ్యాంక్స్ అలాట్. ఇది మీ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా? కాదు, చాలా ఇంట్రెస్ట్ ఇచ్చారు. అంటే నా ఇంట్రడక్షన్ అంతా వేల్ అయిపోయింది. ఇప్పుడు 2-3 ఇంట్రెస్ట్ ఇచ్చా. తర్వాత చాలా ఛానల్స్ మావిడాకులతో అడిగారు, కానీ తర్వాత నేను మిమ్మల్ని చూడడం నాకు తెలుసు అని అలా ఐటమ్కి ఇవ్వడం తప్ప. అయ్యో, ఇంటర్వ్యూ ఇద్దాంలే, లేకపోతే వద్దు అనుకున్నాను. నాకు మెసేజ్లో ఏం పెట్టారు, ఇంతవరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదండి, మీకు ఇస్తున్నాను అన్నారు. ఆఫ్టర్ మావిడాకులు, ఆఫ్టర్ చిల్ స్టోరీస్ ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, దానికి ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చారా? మిస్టర్ మచ్చా మా ఛానల్ ఉండే అప్పుడు, అది బాగా ఫేమ్ ఉండే ఆ వీడియోస్. అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు. అవునా? కొన్ని ఛానల్స్ ఇవ్వాల్సి వచ్చింది. నైస్. అది కొంచెం టీవీలో కూడా వచ్చాయి ఆ వీడియోస్, అందుకని. ఇప్పుడు ఇక్కడ ఈటీవీ అన్ని టీవీ న్యూస్ ఛానల్ వచ్చాయి. అవునా? అందులో కూడా టెలికాస్ట్ చేసేవాళ్ళు. కాంటెంపరీ ఇష్యూస్ మీద చేస్తున్నాడు వీడెవడో. ఓకే. కరోనా మీద ఫస్ట్ వీడియో చేసింది నేను, ఇంకెవరు చేయలేదు. కరోనా అన్న పదం తెలియక ముందు చేశా. అంటే కరోనా ప్యారే అని, అది ఎవరికి తెలియక ముందు ఫస్ట్ నేను చేశాను. తర్వాత కరోనా అనే విషయం చాలా మంది తెలిసింది తర్వాత. అంతకుముందు ఎవరికి తెలియని టైంలో చేసిన వీడియో అది. అండ్ మీ రైటింగ్స్ చూస్తున్నా, మీ వీడియోస్ చూస్తున్నా, కొన్ని చిన్న నువాన్సెస్ ఉంటాయి ఒక కాన్వర్జేషన్లో. దాన్ని పట్టుకొని మీరు దాన్ని తాట తీస్తారు అసలు. అంటే మీ మామగారితో, మావిడాకులు సిరీస్లో మీ మామగారితో జరిగే కాన్వర్జేషన్స్, ఆయన తిండి గురించి, ఆ తిండిని ఇంకెక్కడికో కవిత్వంలోకి కవులతోటి పోల్చి ఎంత బాగా చెప్తారంటే అసలు. ఇప్పట్లో ఇంత కామెడీ చూసి నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను, వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఈ రైటింగ్స్ చదువుతున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ ఈజీగా ఇన్స్పిరేషన్ అనేది, అంటే వాళ్ళని ఇంటెన్షనల్గా కాకపోయినా అనుసరించడం అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఎక్కడ ఎవరికి అంటే అట్లా ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళ దారిలో వెళ్ళిపోలేదా? జంధ్యాల గారి ఇంపాక్ట్ కొంచెం ఉందండి. జంధ్యాల గారిది. ఆయన చాలా సీరియస్గా ఉన్నప్పుడు ఒక చిన్న డైలాగ్ వెళ్తారు ఆయన, అది భలే ఉంటుంది. అది సరే ఆ ప్యాటర్న్ వెళ్దాము. అందుకే ఒక సీరియస్ డైలాగ్ మావయ్య గారితో చెప్పినప్పుడు ఆయన ఇవన్నీ సర్లే ముందు ఫోన్ చేద్దాం అంటారు. సో అట్లా పెడదాము అని థాట్ వచ్చి అది పెట్టాము. ఇది వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే ఇందులో ఇంకో ప్యాటర్న్ ఉంది. పెళ్లి చూపులు సినిమా అంతా ఒక మోసలో ఉంటే సడన్గా వచ్చి నా జాబ్ నేను చేస్తా అంటాడు. గొప్ప అద్భుతమైన డైలాగ్ అన్న కానీ ఆ సిచ్యువేషన్ చాలా నవ్వు తెప్పించింది, ఆయన స్టార్ చేసింది. సో అట్లాగా ఏదైనా ఒక డైలాగ్ సీరియస్గా వెళ్తున్నప్పుడు చెప్తే అది పేలుతుందేమో అనిపించింది. వర్కౌట్ అయింది. ఆ వేవ్ ని అంటే ఒక ప్యాటర్న్ లో వెళ్తున్న దాన్ని బ్రేక్ చేస్తున్నట్టు. అండ్ మీది మావిడాకులు అనేది ఒక జర్నర్ అని చెప్పలేము, ఎందుకంటే దాంట్లో ఇమోషనల్ ఆస్పెక్ట్ చాలా ఉంది.
బట్ దాన్ని ఎక్కడికక్కడ వాళ్ళు డెప్త్లోకి వెళ్ళిపోకుండా దాన్ని లైట్ చేసేస్తున్నారు మళ్ళీ. అవును. అంటే ఇలా ఇది ఎట్లా చూసుకున్నారు మీరు దాన్ని? ఫస్ట్ ఏడుపు వీడియోస్ 2-3 చేశాను. వద్దా నన్ను ఏడుస్తున్నామో నవ్వు వస్తుంది అన్నారు. సరే ఇంకొద్దు, నవ్విద్దాంలే, కాకపోతే ఒక మంచి విషయాన్ని చెప్పి నవ్విద్దాము అని ఒక డెప్త్గా డైలాగ్ వేసి అక్కడ నవ్వించాల్సి వచ్చింది. అట్లా వెళ్ళింది అది. ఓకే. ఇది ప్యాటర్న్ కూడా ఎట్లా తీసుకెళ్ళానంటే, డీజే టిల్లు మూవీ ఉంది. డీజే టిల్లు సినిమాలో అన్ని బిట్లు కట్ చేసి అందరూ వాట్సాప్ స్టాటస్లు పెట్టుకున్నారు. సో సిరీస్లో కథ ఉండకపోయినా పర్లేదు, నవ్వు ఉండాలి, కానీ ప్రతి వీడియో వాట్సాప్ స్టేటస్ అవ్వాలనుకున్నా. సూపర్. అట్లనే అయింది అది. ఇన్స్టాగ్రామ్లో అలా హల్చల్ చేసింది అది. అవును. సో 10 నిమిషాల వీడియో ఒక్కొక్క నిమిషం కట్ చేసి 10 నిమిషాలు 10 వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నది. 60 seconds ఆఫ్ పెడితే అయినా స్టాటస్లు అయ్యాయి. చాలా మంది వాట్సాప్ స్టాటస్లు పెట్టుకున్నారు. ఒక 200-300 పేజీల్లో రిమోట్ కొట్టి చేసుకున్నారు వాళ్ళు. సో అట్లా వెళ్ళింది. నైస్. అంటే మీ రైటింగ్ ఓవర్ ద పీరియడ్ ఇలా వచ్చిందా? బట్ మీ రైటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ రైటింగ్ స్టైల్ ఇదేనా? రైటింగ్ స్టైల్ ఇలా ఉండేది కాదు. యాక్చువల్గా పంచెస్లానే రాసేవాడిని. ఈటీవీ ప్లస్కి నేను అల్లరే అల్లరి అని ఒకటి వచ్చింది. అవునవును. అల్లరే అల్లరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఒక, అందులో మెయిన్ లీడ్ కొన్నాళ్ళు చేసి బయటకు వచ్చేసాను. సో అక్కడ రైటింగ్ వేరేలా ఉండేది. నా రైటింగ్ కూడా అందరూ రైటింగ్ ఇష్టపడేవారు, కానీ ఒక డైలాగ్ తర్వాత ఇంకో డైలాగ్ ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఉండేది. అది ఎంతసేపు పంచ్ అంటే ఇట్లా ఉండాలి కదా, అలా ఉండేది కాదు. చాలా మంది నచ్చేది కాదు, కొందరు నచ్చేది. దాన్ని మనమే ఎందుకు డెవలప్ చేయకూడదని ఇట్లా పెట్టాల్సి వచ్చింది. మిస్టర్ మచ్చాన్ ఛానల్ ఉన్నప్పుడు అది చిన్న చిన్న డైలాగ్స్ పెట్టాను, ఎందుకంటే స్క్రిప్ట్ ఉండేది కాదు దానికి. దీనికి ప్రాపర్ స్క్రిప్ట్తో వెళ్ళాను. అంటే మీరు కామెడీని డిఫైన్ చేయాలంటే ఏమని చెప్తారు? అంత పెద్ద పెద్ద ఆన్సర్స్ నాకు తెలియదు వర్షనే. సరే, మీ దృష్టిలో కామెడీ అంటే ఎట్లా ఉండాలి? ఇందాక మీరు చెప్పారు కదా, ఒకరికి క్రిస్ప్గా ఉండడం ఇష్టం, ఒకరికి లెందీ డైలాగ్స్ ఇష్టం, ఒకరికి ఫ్లోని డిస్టర్బ్ కాదు, ఫ్లో నుండి బయటకు వచ్చే డైలాగ్స్ అంటే ఇష్టం. మీ దృష్టిలో కామెడీ అంటే ఎట్లా ఉంటే ది బెస్ట్ అంటే రైట్ నౌ ఈ పీరియడ్లో? అడల్ట్ లేకుండా ఏదో మంచిదే. ఇంతకుముందు భయ నీ కామెడీ బాగుంటుంది, లేకపోతే ఆ జోక్ బాగుంటుంది, అమ్మని ఇలా తిట్టేది బాగుంటుంది అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరెవరో నాకు వచ్చి మా అమ్మగారు మీ ఫ్యాన్ అండి, మా చెల్లి మీ ఫ్యాన్ అండి అంటున్నారు. సో కామెడీ అంటే అది అనిపించింది నాకు. ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రసాద్ గారు వీడియో పెట్టి చూసుకుని తిందాం, అది కామెడీ అనిపించింది. అట్లా అందరూ చూసినట్టు ఉండాలి తప్ప. ఇందులో కూడా చిన్న చిన్న విషయాల్లో బాడీ షేమింగ్స్ ఉండేవి. నీరజ గారి మీద లావుగా ఉన్నామని, ఆవిడ రావడమే ఎవరండి ఈవిడ గృహప్రవేశంకి వచ్చిన ఆవులాగా ఆఫీస్ అంతా తిరిగేసిందని డైలాగ్ ఉంటాం. అది అందరిని చాలా బాధపడ్డా. పర్లేదు తమ్ముడు వేసేసి, నాకు అలాంటి ఇష్టం అనేది ఆవిడ మరీ అడిగి మరి రాయించుకునేది. సో అందుకే ఆవిడ రాయాల్సి వచ్చింది తప్ప బాడీ షేమింగ్ చేయకుండా, అడల్ట్ లేకుండా చేసేది ఏదైనా మంచి కామెడీ అనుకుంటాను. అదే అంతే కామెడీ. మీరు లాస్ట్లో సారీ కూడా చెప్పినట్టున్నారు కదా ఒక ఎపిసోడ్లో. కింద అందరూ మెసేజ్లు పెట్టేవాళ్ళు, నువ్వు లావుగా ఉన్నావా, నువ్వు అందంగా ఉన్నావు, ఎట్లా ఆవిడని ఎందుకు అంటున్నావు అని. అరే ఇది కంటెంట్ రా, మీకు అర్థం కావట్లేదా? సరే వీడియోలో కూడా సారీ చెప్తా, అప్పుడు తీసుకుంటారేమో అని చెప్పాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కూడా మీ వైఫ్గా చేసిన అమ్మాయి పేరు స్వాతి భీమిరెడ్డి. సూపర్ యాక్టర్, సూపర్ అసిస్టెంట్, అసోసియేట్, యాక్టర్ అన్నీ చేసింది ఆ సిరీస్కి. ఆ అమ్మాయి భలే పెట్టింది ఎక్స్ప్రెషన్స్. ఏంటి అంటే ఆ రోల్కి అంటే పెద్ద అవగాహన ఉండి ఎక్స్ప్రెషన్స్, మీనింగ్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టకూడదు, అట్ ద సేమ్ టైం మరీ డంబ్గా కూడా ఉండకూడదు. ఆ అమ్మాయికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఆ అమ్మాయి నేను ఫుల్లీ నాలెడ్జబుల్ ఫెలో అని, నాలెడ్జ్ ఉన్న అమ్మాయి ఇలా పెట్టాలి. ఆ అమాయకత్వంలోనే కాన్ఫిడెన్స్ కనిపించేలాగా భలే పెట్టింది ఆ అమ్మాయి. అది చేపగుడ్లు ఉన్నాయి, ఏం చేయమంటావు అంటే తెలిసినట్టు మాట్లాడారు. ఏం చేయమంటావు అంటే చేపగుడ్లు ఉన్నాయి, ఆమ్లెట్ వేయరా అంటే లేదు మీరు ఎగ్ దోశ. అంటే ఇంకెవరినైనా అనుకున్నారు ఆ రోల్కి? ఆ అమ్మాయి అనుకున్నారు? యాక్చువల్గా చాలా మంది అమ్మాయిని అనుకున్నాం అండి. యూట్యూబ్లో ఎలా అయిపోయిందంటే కమర్షియల్ అయిపోయింది. 15K ఇస్తూ వస్తాం డేకి, 20K ఇస్తూ వస్తాం, 10K ఇస్తూ వస్తాం, అండ్ యువర్ నాట్ హ్యాండ్సమ్, నేను నీతో ఎందుకు చేయాలి, ఇట్లా చాలా వచ్చాయి. అమ్మాయి ఇది లవ్ స్టోరీ కాదు. అంటే మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారా ఇలా ఉంటుంది అని? సిరీస్ వేరు, అసలు అనుకున్న సిరీస్ వేరు, తీసింది వేరు. అనుకున్న సిరీస్ ఇది కాదు అసలు. ఆ అమ్మాయికి ఒప్పించిన విషయం కూడా ఇది కాదు. అనుకున్న సిరీస్ వేరు, మేము తీసింది వేరు. అట్లా అయింది. లాస్ట్కి ఈ అమ్మాయిని ఒప్పుకుంటే నేను లావుగా ఉన్నానండి కొంచెం, వేరే అమ్మాయిని సజెస్ట్ చేస్తాను. అయితే వేరే నెక్స్ట్ డే నేనే ఫోన్ చేసి ఎలా ఉన్నా పర్లేదు, నేను అందగాన్ని కాదు, కంటెంట్ చెప్దాం దా అంటే అమ్మాయి వచ్చింది. ఫ్లాప్, మామిడాకులు చాలా పెద్ద ఫ్లాప్. ఫస్ట్ 3 ఎపిసోడ్లు అయితే 18,000, 20,000, 25,000 వ్యూవర్షిప్ వచ్చింది. ఆపేమన్నారు.
నా వరకు రాలేదు కానీ ఆపేమన్నారు. సరే ఇంకా ఆపేద్దాం అనుకున్నాం అని చెప్పి ఒక వీడియో కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టా. ఉదయం లేచి చూస్తే ఈ 3 వీడియోలు ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ యూట్యూబ్లో ఉన్న వీడియోలు 3 ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఒకసారి ఫాలోవర్స్ పెరిగిపోయారు, ఓవర్ నైట్లో ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఏంటి నేను ఒక్క వీడియో పెడితే అంత ఫాలోవర్స్ పెరిగిపోయారా అంటే నాకు ఎవరెవరో మెసేజ్లు చేస్తున్నారు. దాదాపు ఒక 200 పేజీల్లో వేశారు, అది ఆ వీడియో కట్టేశారు. ఎవరెవరు వేశారు, మీమ్ పేజ్ మీమ్ పేజ్లో అది కట్ చేసుకుని వేసుకున్నారు. సరే లక్కీగా హిట్ అయిన హిట్ ఇది సరే అనుకున్నా. 4th ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత అస్థికల వీడియో రిలీజ్ అయింది. అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. చూసుకోవాలి ఏ రాసిన హిట్ అయిపోతుంది. నేనైతే మావడాకులు హిట్ అంటే అసలు ఇప్పటికీ ఒప్పుకోను, ఫ్లూక్ లైన్ హిట్ అది. అంటే కష్టపడి కథ రాసి అట్లా ఏం లేదు. ఫోన్ చేసి ఎవరెవరు ఉన్నారు ఆర్టిస్టులు ఈరోజు, మేమేం మాకు అవ్వదు నేను వచ్చి 1 hour వస్తాను. నీరజ గారు సీరియల్ చేస్తున్నారు, జబర్దస్త్ చేస్తున్నారు, నేను 1 hour రాగలను తమ్ముడు, నేను ఒక హాఫ్ డే రాగలను. జైత్రి అనే అమ్మాయి అక్కడ ఎంప్లాయ్, నేను 2 hours ఇవ్వగలనండి మీకు, అట్లా ఇచ్చేవాళ్ళు నాకు టైం. ఉదయం ఫోన్ పెట్టేసి ఒక 1/2 hour ముందు రాసేసి షూట్కి వెళ్ళారు. అంటే వాళ్ళు అవైలబిలిటీ బట్టి రాశారు. అది హిట్ కష్టం అంటే ఒప్పుకోను నేను. మొత్తం సినాప్సిస్ రాసేసి కథ రాసేసి డైలాగ్ ఇట్లా ఏం చేయాల, ఎవరెవరు ఉన్నారో ఫోన్ చేసి రాసి వెళ్ళిపోయేవాడు. అది టైం అంతే. మేబీ సక్సెస్ అలాగే వస్తుందేమో, అంటే ముందు పడిన స్ట్రగుల్ అందరికి అన్నిటికీ అది కాదు అన్నట్టు ఇట్లా వస్తుందేమో సక్సెస్. టైం అంటే ఎక్కడ ఆకుండా కష్టపడితే ఏదో రోజు టైం కలిసి వస్తుంది అంటారు కదా, అట్లా వచ్చిందేమో. పాత వీడియోలకి పేరు వచ్చింది కానీ ఇంత పేరు రాలేదు. ఇంక చాలు నీకు, అది నీకు ఇక్కడి నుంచి బ్రేక్ రావాలి అన్నట్టు వచ్చింది. దీని తర్వాత చాలా మూవీస్ పడ్డాయి నాకు, అసలు చాలా దారుణంగా. ఆల్మోస్ట్ ఒక 8 సినిమాలు చేస్తున్నాయి ఇప్పుడు. అలా తీసుకెళ్ళిపోయింది మా ఆవిడకులు. ఒక యాక్టర్ రైటర్గా 4 సినిమాలు రాస్తున్నాం. సో అంతవరకు అది పెద్ద సినిమాలు రాస్తున్నాం మళ్ళీ. సో అంత స్థాయికి తీసుకెళ్ళిపోయింది. కానీ నేను ఇది హిట్ అంటే నేను ఎందుకో హిట్టే అది యాక్చువల్లీ. అంటే మీరు ముందు పడిన స్ట్రగుల్, సరే దాని గురించి మాట్లాడదాం, సో దట్ మన ఆడియన్స్కి వదిలేద్దాం అది హిట్టో లేకపోతే ఫ్లూక్లో వచ్చిందో. సరే దాని ముందు అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని నెలలు అయింది? 13 years అయింది. 13 years. మీది ప్రాపర్ శ్రీకాకుళం కదా, ఫేస్బుక్లో శ్రీకాకుళం అని. ఇప్పుడు 2008లో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక 4 years అట్లా మళ్ళీ వచ్చి అట్లా. అంటే అక్కడ ఏం చదువుకున్నారు యాక్చువల్లీ మీరు? అది ఎంబీఏ అయిందండి. ఎంబీఏ ఎక్కడ? అక్కడే శ్రీకాకుళంలోనా? బయట వైజాగ్లో. ఓకే. ఆ తర్వాత మూవీస్ వైపు అంతకు ముందే వచ్చేసాను మూవీస్ వైపు. ఈ ఎంబీఏ అనేది పేరుకే, అవన్నీ వెళ్ళి ఎగ్జామ్స్ రాసి మందు కావాలా డబ్బులే కావాలి పాస్ చేసే అట్లా డిగ్రీ అట్లా మేనేజ్ చేసింది. సో మూవీస్కి వచ్చి తర్వాత ఇక్కడ అంటే రైటింగ్ సైడ్ వద్దామని వచ్చారా లేకపోతే డైరెక్షన్ నేను వచ్చాను. 2009లో పంజాగుట్ట ఫ్లేవర్ మీద చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. నీకు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది, ఈ బోన్ ఉండదు, 4 head ఉండదు నాకు, ఈ 4 head ఉండదు ఇలాగా, బోన్ ఉండదు ఇక్కడ. సో కోమా స్టేజ్ మర్చిపోయే, అంటే 4 head ఉండదు అంటే ఇక్కడ బోన్ లేదా? పెంక్ ఉంది కదా, అవును, ఈ పార్ట్ ఉండదు. యూ కెన్ సీ కొంచెం లోపల ఉండదు, అక్కడ ఉండదు అది. సో అట్లా అందుకే ఎప్పుడు కవర్ చేసావు అంటే అది కోమా స్టేజ్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ప్రతి ఇంట్లో భయపడ్డారు హైదరాబాద్. అంటే ఎలా అయింది యాక్సిడెంట్? బైక్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. వెళ్ళిదేనైనా గుద్దారా? ఫ్లైఓవర్ మీద డివైడర్ తగిలేసింది. బ్రేక్ పట్టలేదు, సడన్గా ఫ్రంట్ బ్రేక్ పట్టినప్పుడు తెగిపోయింది అది. సో బైక్ కంట్రోల్ అయింది, నేను నా వెనుకున్న అబ్బాయి చాలా ఎక్కువ డిస్టెన్స్ తుల్లిపోయాం బాగా. ఎంత స్పీడ్లో? 40 అంతే, ఎక్కువ. బ్యాగంపేట. ఆ తర్వాత ఇంకా డైరెక్షన్ ఐ కాన్ హ్యాండిల్, నేను అన్ని క్రాఫ్ట్స్ మేనేజ్ చేయలేను. కోపం వచ్చేసి అది ఊరిక తిడితే ఎవరు పడతారండి, ఎవరు పడరు కదా, వద్దులే అనుకున్నాను నేను. ఫస్ట్ ఇది చెప్పండి, ఇది అయిపోయింది దాటల్లో, ఇది దెబ్బ తగిలింది కంటికి కరెక్ట్గా ఇక్కడ కదా, కంటి ప్రాబ్లం అట్లా ఏమి? ఓ 2-3 years చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎన్ని మంత్స్ రెస్ట్ కావాల్సి వచ్చింది? అయ్యో ఆల్మోస్ట్ ఒక 1 year పైన అయింది. రెస్ట్ అని కాదు, లోపల ఒక ఎంత ప్లేస్ లోపల దురద పెట్టేది, ఇలా తీసి ఇలా గోక్కుని మనల్ని పెట్టలేం కదా, అట్లా ఉండేది. ఆ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. బయటికి రావడానికి కొంచెం మెడిటేషన్ అవన్నీ చేసి అట్లా చాలా టైం పట్టింది. ఇప్పుడు ఓకే, సూపర్ ఫిట్. 2009లో జరిగింది. చాలా చిన్న ఉన్నప్పుడు ఆ టైంలో జరిగింది.
సో అందుకే డైరెక్షన్ హ్యాండిల్ చేయలేనేమో, వచ్చిన తర్వాత చాలా కోపం ఎక్కువ ఉండేది. సో రైటింగ్ సైడ్ వెళ్ళేవాడిని. రైటింగ్ సైడ్ అందరూ యాక్టింగ్ వైపు లాగారు. సో ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఆర్టిస్ట్ అండి అంటే విచారాలి చెప్తాం కొడాలి అన్నారు. రెస్పెక్ట్ వల్ల చాలా నీచంగా మాట్లాడారు. అంటే నీచంగా కాదు, ఏదో ఎవడో అవకాశం కోసం వచ్చాడు వెయిట్ చేస్తాడులే అని చెప్పి కూర్చోవాలంటే మాట్లాడారు. ఒక 2-3 months పోయిన తర్వాత ఈటీవీ ప్లస్లో చిన్న చిన్న కంటెంట్స్ రాయడం మొదలుపెట్టాను. మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్ళా. అదే సేమ్ పర్సన్ వచ్చాడు. వచ్చిన తర్వాత నేను రైటర్ని సార్ అన్నాడు. సార్ నమస్తే సార్, కూర్చోండి సార్ అన్నాడు. సో ఇక్కడ పౌడర్ కన్నా పెన్నుకి వాల్యూ ఎక్కువ ఉంది. సో మనకి లోపలికి వెళ్ళాలి అంటే ఏదో ఒక ఆయుధం కావాలి, అది పెన్ను ఎందుకు అవ్వకూడదు? అప్పుడు కంప్లీట్గా రాయడం మొదలుపెట్టాను. కానీ అంతకు ముందు వరకు డైరెక్షన్ సైడ్ వద్దాం అనుకున్నారు కానీ బట్ రైటింగ్ సైడ్ అసలు లేరా? మీరే రాసుకునే వాళ్ళ? రాసుకునేవాడిని కానీ నేను రైటర్ కాదు నా ఫీలింగ్. నేను పెద్ద చదువుకోవాలి. ఎంబీఏ కూడా చెప్పారు కదా మీకు, మేనేజ్ చేసి భయపెట్టి బెదిరించి పాస్ అయిన సబ్జెక్ట్స్ అవి. అట్లా నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాతే హాల్ టికెట్కి వెళ్తేనే ఎవరు నువ్వు అన్నారు నన్ను. సో అలాంటి రోజులు ఉన్నాయి. అదే మన కాలేజ్ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, అరే చెప్తే వచ్చి అట్లా ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను మేము. సో అట్లా ఉండేది. మీకు కోపం ఎక్కువ? ఇప్పుడు చాలా సందర్భాలు ఎక్కువ. ఇప్పుడు కూడా ఎక్కువ. అంటే అంత వేరంగా రాదు. వస్తే అవతల కొట్టేస్తే అలా ఉండదు, గట్టిగా అరుస్తాను, అది అవతల వాడు తీసుకోలేదు. స్ట్రెస్ అంటే ఎక్కువ పెయిన్ఫుల్ థింగ్స్ ఎక్కువ చూసాను నాకు. దానివల్ల ఆ స్ట్రెస్ ఎక్కువ అయిపోయి చాలా కోప్పడేవాడిని. చాలా కోల్పోయాను కూడా కోపం వల్ల. అప్పటి నుంచి బయటపడి సరే కామెడీ వెళ్దామని కొంచెం నవ్వుతూ ఉంటామని అట్లా. చాలామంది అంటారు, చాలామంది తెలిసిందే, విపరీతమైన పెయిన్లు, డిఫరెంట్ పెయిన్స్ అనుభవించిన వాళ్ళే కామెడీ రాయగలరు అని. నిజం. మీ పెయిన్స్ అంటే ఏ కైండ్ ఆఫ్? చాలా ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు అన్నీ. అంటే పూర్తిగా తగలలేదు, మధ్య సగం సగంలో ఉన్నాయి అన్నీ. అవి కంప్లీట్ అయిపోతే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. సో అలా ఉన్నాయి. మీ లవ్ ఫెయిల్యూరా? చాలాసార్లు అయింది. చాలా సూపర్. 2-3 సార్లు అయింది. 2-3 సార్లు. ఫస్ట్ సూసైడ్ చేసుకున్నా అనుకున్నా. తర్వాత రెండోసారి ఆ థాట్ రాలే. ఫస్ట్ ఆప్షన్ తర్వాత సెకండ్ ఆప్షన్ దొరికిందంటే మూడో ఆప్షన్ కూడా దొరుకుతుంది కదా అని రెండోసారి థాట్ రాలే. ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత మనం సిన్సియర్గా ఉండకూడదని నేర్చుకున్నా. అయ్యో, నెగిటివ్ వైపు వెళ్ళిపోయారు? నెగిటివ్ వైపు వెళ్ళిపోయా. ఒక అమ్మాయి అలా కాదురా ఇలా ఉండాలిరా అంది, ఏదో బాగుందని ఆ అమ్మాయికి ప్రిపేర్ చేశా. సెకండ్ ఫెయిల్యూర్ తర్వాత లవ్ అనేది పెద్ద ట్రాష్ అని అర్థమైంది. నేను నమ్మను అసలు లవ్. ఓకే, ఏం నమ్ముతారు ఈ జనరేషన్ అసలు నమ్మను లవ్. అయితే ఇద్దరు కలిసి ఉండాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం ఫ్యాక్టర్ ఉంది అంటారు? ఏ బొంగు ఉండదు, ఏ ఫ్యాక్టర్ లేదు. ఏ అవసరం తప్ప. మరి ఎట్లా కలిసి ఉన్నారు? అవసరం తప్ప ఏ ఉండదు. అండర్స్టాండింగ్ ఇవన్నీ ఫ్రెండ్షిప్ ఉండాలి. నేను చూసిన అంటే నువ్వు చెప్పింది కరెక్టా అన్న. నేను నాకున్న 10 మంది ఫ్రెండ్స్లో 9 మంది లైఫ్ అలాగే ఉంది. నేను ఒక్కరిది కరెక్ట్ అన్నాను, ఈ 9 మందినే కరెక్ట్ అంటాను. సో అలా ఇప్పుడు జనరేషన్ ఎలానే ఉంది. ఆ జనరేషన్ చూపిద్దామని ఫస్ట్ ఎపిసోడ్లో డైలాగ్ ఉంటుందండి. ఈ అమ్మాయికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నా వైఫ్ పక్కన కూర్చుంటుంది, ఎదురుగా లాయర్ ఉంటాడు. ఈ అమ్మాయి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి, నా ఫ్రెండ్స్ ముందు చీప్గా మాట్లాడతాడు అంటది అమ్మాయి. అబ్బో ఫ్రెండ్స్ అందరూ బాయ్ ఫ్రెండ్స్ అనండి. హాయ్ బేబీ, ఎలా ఉన్నావు, తిన్నావా, బాగున్నావా అని మెసేజ్లు పెడతారు. దీనికి అమ్మ, చెల్లి, అక్క, నాన్న, మొగుడు ఇంతమంది ఉంటే ఆడెవడు నట్టుగా ఎవడు సార్ దీనికి బాగున్నావా బేబీని కేర్ తీసుకోవడానికి అని ఒక డైలాగ్ ఉంటుంది. చూసాను నేను అది. ఇది ఇప్పుడు జరుగుతుంది, నిజం ఇది. కరెక్ట్. ఏ ఫ్రెండ్స్ ఉండకూడదా, అమ్మాయికి అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉండకూడదా? ఏమో మీరు ఉంటే ఉన్నారు, మెయింటైన్ చేయండి కాదండి. కానీ అవి నేను చూసాను, ఆ సిచ్యువేషన్స్ చూసాను నేను. నిజంగా మెసేజ్ చేస్తారు కదా వాళ్ళు, నిజంగా కేర్ తీసుకుంటే వాళ్ళు ఎంకరేజ్ చేయొచ్చు. ఎక్కడ కేర్ ఉండదు అబ్బా, కేర్ ఉండదు కదా. అలాంటప్పుడు ఎంకరేజ్ చేయడం. ఒక అమ్మాయి నిన్న చెప్పింది క్లియర్గా, మన ముందు అక్క, అమ్మ, తల్లి, బేబీ అని తిరుగుతారు మన చుట్టూ. అన్ని రిలేషన్ పేర్లు చెప్పి తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ అంతా. మనం లేనప్పుడు మన గురించి ఎక్కువ మాట్లాడతారు. సో ఏ రిలేషన్ని వాడు చెల్లిని నమ్మొద్దు, అక్కని నమ్మొద్దు, ఏమి నమ్మొద్దు. నీ ముందు ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేస్తారబ్బా, అది మాత్రం నిజం. సింపుల్ డార్లింగ్, ఇప్పుడు ఒక 5,000 అవసరం వచ్చింది నాకు, నేను నీతో మాట్లాడే విధానం మారిపోద్ది. 5,000 ఇస్తే పక్కన పెట్టు, అడుగుదామని థాట్ వచ్చినప్పటి నుంచే హర్షని ఏంటమ్మా ఫోన్ చేయ, ఏంటో అసలు నువ్వు నేను ఉదయం మాట్లాడతా, మధ్యాహ్నం మర్చిపోయాను ఇందాక అడుగుదాం అన్నా, ఒక 5K ఉంటుందా, ఈవినింగ్ ఇస్తా,
ఇది ముందు బేస్ ఉంటుంది స్టార్టింగ్. సో డబ్బులనే కాదు, ఏదైనా అవసరంతోనే అవతల వ్యక్తిని అయితే క్లోజ్ అయ్యి మాట్లాడతారు తప్ప లవ్ గారిది గుడ్ అన్నాము నేను అసలు ఏమో తీసుకోలేను. అది ఎక్కువ చూసుండడం వల్ల ఏమో అలా. సార్ మీరు లవ్ ఫెయిల్యూర్ తర్వాత చాలా పెయిన్లో ఉన్నారు కదా, సెకండ్ దాని తర్వాత కొంచెం పెయిన్ డిస్టర్బ్ అయ్యి ఉంటారు కదా, ఆ టైంలో మీతో అంటే ఆ పెయిన్ నుంచి బయటకు తీసుకురావడానికి ఎవరైనా హెల్ప్ చేశారా, లేకపోతే మీరు ఎవరైనా హెల్ప్? నాకు ఫ్రెండ్ హెల్ప్ చేశారంట, పబ్బుకి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకురా అంటే ఇక్కడ చిన్న చిన్న బట్టలు వేసుకొస్తారా బాగుంటాయి అంటే. అయ్యో అట్లా. సో అలాంటి వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. మీకు చాలా సినిమాల్లో సరే పబ్కి వెళ్తారు, ఎంత మహా అయితే 3 గంటలు ఉంటారా? లేదు, నేను ఒక పెద్ద తాగ్గానే దడ్మని పడిపోతాను అక్కడ. పడిపోయిన తర్వాత మొన్న ఒక పబ్కి వెళ్ళాను నికోస్ అని. పబ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఏదో తాగాము. అక్కడ తాగిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి ఉంది, నేను వెళ్ళి ఏం పేరు నమ్మడం ఇట్లా మాట్లాడుతుందా, అరే ఏంట్రా అంటారు. ఊరికే ఫన్, నేను బాగా ఎంజాయ్ చేస్తా. అట్లా బెస్ట్ కంపెనీ అని ఫీల్ అవుతాను. నన్ను సడన్గా పబ్బు ఆండర్ వచ్చింది, ఆవిడ 40+ ఉంటారు. యా ప్రసాద్, నేను మీ మావిడాకులు చూస్తాను, నేను ఎవరితో ఈ పబ్లో మాట్లాడను, ఐఎమ్ యువర్ ఫ్యాన్ అంది ఆవిడ. మీరు పబ్బు పెట్టాడు, మా అబ్బాయి పెట్టాడు, అందుకే నేను మెయింటైన్ చేస్తున్నాను. సో లోపల తీసుకెళ్ళిన తర్వాత మేడం ఒక 20 CR మన దగ్గర ఉంది. సో హైదరాబాద్లో కానీ గోవాలో కానీ పబ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. మా బ్రదర్ వైజాగ్లో అంటున్నాడు, బట్ అది కన్ఫ్యూజన్లో ఉన్నా. కెన్ యూ గైడ్ మీ అన్న? నేను పెట్టి 6 నెలలు అయిందండి, నాకు పూర్తిగా తెలిసిన తర్వాత నేను మీకు చెప్తా అంటాను. క్లోజ్గానే మాట్లాడుతున్నా. చూసిన వాళ్ళంతా 2,000 అన్నాడు, 20 కోట్ల గురించి మాట్లాడుతాడు. నేను చెప్పేది అబద్ధం నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, ఎదురుగా ఆవిడకి కూడా తెలుసు. అట్లా బిహేవ్ చేసేవాడిని. సరే ఈ పబ్కి వెళ్ళారన్నారు, డివేట్ అవ్వడానికి ఆ పెయిన్ నుంచి. ఇలాంటివి చేసేవాడిని అక్కడికి వెళ్ళి, ఇలాంటివి వేసేవాడిని. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది జాను అని. మేమిద్దరం పబ్కి వెళ్ళినప్పుడు తను వాష్రూమ్కో బయటకు వెళ్తే చికెన్ నాచోస్ అని ఆర్డర్ పెట్టాను. తను రిటర్న్ వచ్చినప్పటికీ అదే టేబుల్ మీద 20 ప్లేట్లు ఉండేవి. నేను వాళ్ళే బ్రో కానీ పీస్ తీసుకోండి బ్రో అనేవాడు. ప్లేట్ తీసుకొచ్చేసేవాడిని. అలా 20-10 ప్లేట్లు ఉండేవి. తను రాగానే ఏంటిది ఎక్కడెక్కడ తెచ్చావండి ఎవరికి తెలుసు. వెళ్ళి లైవ్ కాన్సర్ట్స్ అవుతాయి, పాడతారు కదా, నేను వెళ్ళి పాడేవాడిని. అక్కడికి వెళ్ళి లాక్కొని పాడేవాడిని, కట్ చేస్తే బౌన్సర్స్ పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. బ్రో ఐ కెన్ సింగ్ బ్రో, నేను బాగా పాడతాను బ్రో అంటే, బ్రో వద్దు తోసేవాళ్ళు. ఇట్లా చాలా జరిగాయి. అట్లా ఎంజాయ్ చేస్తాను తప్ప గొడవలు అలాంటివి ఉండవు. అంటే ఇవన్నీ బయటికి రావడానికి ఇట్లా నన్ను నేనే పిచ్చి పిచ్చిగా చేసుకున్నాను. తర్వాత అర్థమైంది కానీ రాష్ట్రం. కానీ మీరు అన్నారు కదా, ఇప్పుడు ఈ 3 hours ఓకే డీవియేషన్, తర్వాత ఇంటికి వస్తే మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ పాస్ట్ గుర్తొస్తుంది కదా, ఇవన్నిటి నుండి బయటికి రావడానికి మీరు ఇందాక ఏదో అన్నారు మెడిటేషన్ చేశాను అని. అప్పుడు అంటే ఈ యాక్సిడెంట్ తర్వాత బయటపడడానికి మెడిటేషన్ చేస్తాను. బట్ ఇలాంటి వాటి నుంచి బయటకు రావడానికి నన్ను నేను ఖాళీగా లేకుండా చేసుకున్నాను. వర్క్ ఎక్కువ పెట్టుకున్నా, కావాలనే పని ఉన్నా లేకపోయినా కల్పించుకోవడం మొదలు పెట్టా. సో అప్పుడు బిజీ అవ్వడం. ఓకే, బిజీ ఒక్కటే మిమ్మల్ని డివేట్ చేసిన పైన ఏ మనుషులు ఎక్కడ హెల్ప్ అవ్వలేదు. ఎంత బిజీగా ఉన్న హర్షిని నువ్వు ఇంటికి వెళ్తావు, ఒక్కదానే ఉంటావు. అప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు గుర్తొస్తారు. ఆ ఒక్కదే ఉండే టైం ఒక 4-5 hours కన్నా ఎక్కువ ఉండకూడదు, నిద్రపోయే టైం అయి ఉండాలి అని చెప్పి పెట్టుకున్నాను. సో అలా వర్క్లోకి వెళ్ళిపోతే ఇంకెవరు గుర్తురారు. ఇప్పుడు ఈ టైంలో నా ఎక్స్ గుర్తు వచ్చిందంటే అంతకన్నా పెద్ద బూత్ లేదు, ఇలా మాట్లాడుకుంటే. సో బిజీ అట్లా పెట్టుకున్నాను. ఓకే, సరే మనుషులు అయితే ఎక్కడ హెల్ప్ చేయలేదు ఆ పెయిన్ నుండి బయటికి రావడానికి, ఓన్లీ మీ వర్కే హెల్ప్ అయింది. మీ పెయిన్ నాకు ఎంటర్టైన్మెంటే తప్ప ఇంకేముండదు. నువ్వు బాధ చెప్తుంటే నీ బాధలో నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే వింటాను. సార్ నాకు పెళ్ళం వదిలేసిందిరా, ఎలా అన్నదిరా అలా అన్నదిరా అంటే నాకు చిరగేస్తారు. అవతల ఎక్కువసేపు చెప్తే రిపీట్గా చెప్తే చిరగేస్తారు. లవ్ ఫెయిల్యూర్ కూడా మందు వేసినప్పుడు రిపీటెడ్గా అదే టాపిక్ చెప్తాడు, అతను అలా చేసిన తను అలా చేస్తున్నాను. ఒకసారి వింటావు, అరే వదిలేరా యూ డిజర్వ్ బెటర్ అంటాం. వాడు నెలంతా తాగుతూ అదే పని చెప్తే చిరగేస్తుంది మనకు కూడా. సో మన పెయిన్ ఎక్కువసార్లు ఎవడు విండు. కొత్తలో డిప్రెషన్లో ఉంటావు, 2-3 నెలలు పోయాక నీకే మెచ్యూరిటీ వస్తుంది. ఎందుకు అమ్మాయి కోసం బాధపడుతున్నాను, అమ్మాయి రాదో తెలుసు కదా, అట్లా మెచ్యూరిటీ వచ్చేస్తుంది దానికి. సో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడు, అయితే ఎదుగుతాడు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు. సింపుల్. అయితే పెళ్లి చేసుకోరా మీరు ఇంకా? ఐఎమ్ మ్యారీడ్. మ్యారీడ్ అండి, మ్యారీ వరీడ్ అదే కదా మా ఆవిడ అంటే. నేను రియల్ లైఫ్లో అడుగుతున్నా. మ్యారీడ్. ఓకే, ఎప్పుడు ఏ ఇయర్లో? 2 years బ్యాక్. ఓకే, రీసెంట్లీగానే. అండ్ మావిడాకులు ఫస్ట్ ఎంతమందికి నెరేట్ చేశారు ఈ స్క్రిప్ట్? అంటే డిఫరెంట్ వాళ్ళు పిచ్ చేసి ఉంటారు కదా ప్రొడ్యూస్ చేయడానికి. సో ఫస్ట్ ఎక్కడ పిచ్ చేశారో అక్కడే సెలెక్ట్ అయిపోయి పట్టాలు ఎక్కేసారు. యాక్చువల్గా చిల్లీ స్టోరీస్లో కార్తీక్ అనే ఉంటాడు, నాకు బాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు.
ఆయన నాకు పిలిచి ఒక సిరీస్ ఏదైనా చేయొచ్చు కదా అంటే సింగిల్ విఐపి అని ఒకటి చేశానండి. పెద్ద ఫ్లాప్ అది. అది అసలు వ్యూవర్షిప్ రాలా. నేను వేరే అబ్బాయిని పెట్టి చేశాను. తర్వాత వేరే లైన్ ఒకటి లైన్ చెప్పాను అంతే. ఒక అమ్మాయి అబ్బాయి విడిపోదాం అనుకుంటారు, కోర్టులో కండిషన్ పెడతారు 6 months కలిసి ఉండాలని. వాళ్ళు లివింగ్లో ఉంటే అలా ఉంటుందని చెప్పా. ఈ ఆఫీసు ఈ తోటకూర ఏం లేదు అసలు అప్పుడు. బాగుంది ఇచ్చేసి అన్నారు. ఓ పైలట్ కొట్టగానే ఇంకా కంటిన్యూ చేసేమన్నారు. ఎవరు కథ అడగల. మీ డైలాగ్ ఎలా ఉండేది, రైటింగ్ అంతా కూడా ఏం అడగలేదు వాళ్ళు. మీరు దీనికి ముందు మూవీస్కి వర్క్ చేశారా? ఓ 15 సినిమాలు రాసుంటారు. ఓకే, మాకు తెలిసిన పేర్లు లేవు. పేర్లు అంటే నేను గోస్ట్ నేను యాక్చువల్గా ఓకే ఓకే అంటే క్యారెక్టర్ పడుతుందేమో నేను రాసేవాడిని. సార్ నేను ఈ క్యారెక్టర్ నేను రాసుకోవచ్చు. నువ్వు మంచి ఆర్టిస్ట్ రాసుకోమా. మొత్తం కథ అంతా రాస్తే బేసిక్గా నేను ఎలా ఇచ్చేవాడిని అంటే ఒక వర్షన్ రాయమంటే నేను ఒకటానికి 3 వర్షన్లు రాసేవాడిని. ఇందులో తప్పు ఉంటే వీళ్ళు అయిపోతారేమో, ఈ వర్షంలో ఇంకోటి పిక్ చేసుకుంటారేమో అట్లా ఇచ్చేవాడిని. కథ మొత్తం రాసిన తర్వాత వెన్నెలకిషోర్ అనుకుంటున్నాం ప్రసాద్ క్యారెక్టర్కి డ్రాప్ అయిపో, సత్య అనుకున్నాం ప్రసాద్ డ్రాప్ అయిపో, దండరాజ్ అనుకున్నాం ప్రసాద్ డ్రాప్ అయిపో, ఆది అనుకుంటున్నాం డ్రాప్ అయిపో. మరి ఇప్పుడు వచ్చిన ఆఫర్లు అది ఎట్లా పిలిచారు? ఇప్పుడు వాళ్ళు ఎవరో ఒక డేట్లు లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరో లేకపోతే నన్ను పిలుస్తున్నారు. ఓకే, టైం అంతే. స్టార్ట్ అవ్వాలిగా ఎక్కడో ఒకటి. అంతే, స్టార్ట్ అయింది అయితే. ఏమో అనుకుంటున్నా ఇంకా స్టార్ట్ అయింది. అయింది. మీ MBA తర్వాత సినిమాల్లోకి వచ్చారు. సినిమాల్లోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? యాక్సిడెంట్ తర్వాత నేను MBA చేశాను. అది కూడా చెయ్యాలి. బేసిక్గా ఇంటర్ పోయింది అనేవాళ్ళు. వీళ్ళకి సర్టిఫికేట్ ఇంపార్టెంట్, సర్టిఫికేట్ తెచ్చుకుందాం అని చెప్పి MBA చేయాల్సి వచ్చింది. మీ చైల్డ్హుడ్ అంతా అక్కడే జరిగిందా? శ్రీకాకుళం అండి. మీకు యాస రావట్లేదే? నేను మ్యాక్సిమం వైజాగ్లో ఎక్కువ కాలం, వైజాగ్, ఒంగోలు అలా డిఫరెంట్ ప్లేసెస్లో. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ రాస్తున్నారా యూట్యూబ్కి కానీ, లేకపోతే? రాయడం లేదు, ఇది 1 week ఆగి ఇంకో సిరీస్ చేసేసుకోవడం. రాయడం లేదు. రెడీగా ఉన్న హర్షనే రెడీగా ఉన్నారు భయ్యా, రెడీగా పిలుస్తారా అయితే నన్ను? అన్నీ చేసుకుంటాయి. నిజంగానే అడుగుతున్నా, పిలుస్తాను. ఎక్కడ చేస్తారు మరి? మాది ఐ డ్రీమ్ కదా. అంటే అన్నం పెట్టారు కదా తమ్ముడు వాళ్ళు. కరెక్ట్. బయట మూవీస్ చేస్తే లేదా ప్లాట్ఫామ్కి చేస్తే పిలవండి, ఐ మీన్ OTTsకి. కొంచెం రీసెంట్గా ప్రొడక్షన్ హౌస్ కూడా ఓపెన్ చేసాం మేము. ఓ గ్రేట్. అయితే పిలవండి ఖచ్చితంగా. డెఫినెట్గా పిలుస్తాను. మీరే సాక్ష్యం. నైస్. అండ్ ఆవిడ ఉన్నారు కదా నీరజ గారు. నీరజ గారి సెలక్షన్ అంటే ఎట్లా? ఆవిడ రోల్ అనుకున్నారా లేకపోతే సేమ్ అట్లే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకుంటే? నేను నా వైఫ్ క్యారెక్టర్ తప్ప అసలు ఎవ్వరు లేరు సిరీస్లో. ఆవిడ 1 day పిలుద్దాం అనుకున్నా. ఆవిడ ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ చూసే, అంతకుముందు ఆవిడ చేశాను నేను. ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ చూసే ఈవెన్ కంటిన్యూ చేద్దాం, భార్యాభర్తల మధ్య ఎక్కువ చూపించలేం కదా, ఇది ఇంకో ప్యారలల్గా ఏదో స్టోరీ రన్ చేయొచ్చు అనుకున్నా. ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి ఇంకా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అందుకే కథ వేరు, మేము తీసింది వేరు అనుకున్నాం. ఇది దీనికి ప్యారలల్గా ఇంకేమైనా కథ రాసుకున్నారా? మీరు చెప్పినట్టు మావిడాకులు ఫస్ట్ అది కాదు కదా మీరు అనుకున్నది, తీయడం వేరే. ఆ ప్రాసెస్ 3 episodes హిట్ అయ్యే వరకు మీకు అసలు గ్యారంటీ లేదు. అప్పుడు ఇంకేదైనా కథ మొదలు పెట్టేశారా? లేదు, అసలు ఏం రాసుకోవాలి. లైన్ చెప్పించాను అంతే, ఏది పేపర్ మీద పెట్టాల. మావిడాకుల్లో కూడా చాలా సీన్స్ పేపర్ మీద పెట్టాల, అక్కడికి వెళ్ళి తీసుకున్నా. అంటే వీళ్ళు అల్లు రమేష్ గారు తెలుసు కదా, మా మామయ్య గారు చనిపోయారు ఆయన రీసెంట్గా. ఆయన సినిమాల్లో బిజీ, ఆయన నీరజ గారు సీరియల్స్లో బిజీ. సో వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి నేను కథ రాయాలి తప్ప అలా రాయలేని పరిస్థితి. కింద 10 నిమిషాల కన్నా ఎక్కువ పెంచండి అంటారు. నాకు 1 day షూట్, ఇంకో రోజు నాకు లేని పరిస్థితి. సో వాళ్ళు డేట్లు ఎవరు, అందులోనే చేయాలి. అట్లా ప్లాన్ చేసుకుని చేస్తాం. కథ రాసుకొని డైలాగ్ వర్షన్ రాసుకొని ప్రాపర్ స్క్రిప్ట్ ఉంటే కంటిన్యూగా షూట్ పెట్టుకోవాలి. అలా కాదు ఉదయం 10 గంటలు పెట్టుకుని సాయంత్రం 8 గంటలు క్లోజ్ చేసేస్తే అట్లా చేయలేము. దీనికి లైన్ ప్రొడ్యూసర్ అని, లొకేషన్స్ తెచ్చేవాళ్ళని, అసిస్టెంట్ అని ఎవరు ఉండరు, అన్నీ మనమే చేసుకోవాలి. సో అందుకని ఎక్కడ ఈ ప్రాసెస్లో డౌట్ రాలేదా ఈ వర్కౌట్ అవ్వదు అని, లేకపోతే వేరే ఏదైనా ఫీల్డ్ చూసుకుందామని? బేసిక్గా వర్కౌట్ అవుద్ది అని ఏం చేయలేదన్న. మరి ఎట్లా లైవ్లీహుడ్ అదంతా ఎట్లా? మీరు ఇదే కదా ఫుల్ టైమ్ యాక్టర్ అండ్ రైటింగే కదా, మరి ఇది వర్కౌట్ అవ్వకపోతే ఎట్లా అని ఎక్కడ భయం లేదా? అంటే అవ్వదు అని థాట్ రాలా, ఆ సెకండ్ థాట్ ఎప్పుడు లేదు. అంటే అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి అని రాలా. మరి పాసిబిలిటీస్ చూసినప్పుడు వర్క్ లేని రోజులు లేవా చేతిలో? చాలా ఉన్నాయి. నేను మావిడాకుల ముందు నాకు పెద్దగా వర్క్ ఉండదు కదా. అంటే మంత్లీ ఎన్ని రోజులు వర్క్ ఉండొచ్చు? అసలు ఉండదు కదా. ఉండేది కాదు మీన్స్ చాలా సినిమాలు రాసా. నేను చేసిన తప్ప నేను డబ్బులు తీసుకున్నాను కాదు. డైరెక్టర్ ఇస్తారులే,
అక్కడ డబ్బులు తీసుకోవచ్చు అట్లా అనుకునేవాడిని. సో ఏదో పెద్ద జీనియస్లో నన్ను పిలిచి ప్రసాద్ ఈ కథ అనుకున్నావు ఎలా అని చెప్పు, నేను కూర్చొని రాసేవాడిని, ఆ క్యారెక్టర్ వస్తుంది కదా, నువ్వు మనీ ముందు చెప్పలేదు కదమ్మా అనేవాళ్ళు, నేను పట్టించుకునేవాను కదా. అయ్యో అసలు ఏం చేయాలి కదా, తీసుకునేవాను కదా, నేను అడిగాను కదా ఇచ్చేవాళ్ళు కదా పనులు. మరి ఎట్లా ఫ్యామిలీ ఉంది, అప్పుడప్పుడు పార్టీ ఇచ్చేవాళ్ళు. పార్టీ అంటే మీరు పొట్ట నింపుకుంటారు ఇంటికి వెళ్ళిపోతే డబ్బులు, మరి ఇంట్లో అంతేం చేయలేదు. ఇంట్లో చాలా ఇదంతా ఇంట్లో అర్థం కాదు కదా, అర్థం కాదు కదా వాళ్ళకి. మా అమ్మకి ఇప్పుడు సపోజ్ అమ్మ మావిడాకులు పెద్ద హిట్ అయిందమ్మా, నాకు ఇంత పేరు వచ్చిందమ్మా అని చెప్పాను అనుకో, పోన్లే బాబు నీకు నెలకు 10-15 వేలు వస్తే చాలు ఉంటుంది. ఆవిడకి ఇదంతా అర్థం కాదు ఆవిడకి. అదే పరిస్థితి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ తెలుసు. ఒకరోజు ట్రై చేశా, అరే ఏంటి లాక్డౌన్ తర్వాత జొమాటోకి వెళ్దా ఎట్లా ఉంటుంది, జొమాటో. ఒకరోజు వెళ్ళాను, నేను వెళ్ళి చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది, మంచి డబ్బులు వస్తున్నాయని. ఆవిడ 50 వస్తుందన్నా, నాకు 30 వస్తుందన్నా అనేవాడు. అంత వస్తుందా, వెళ్దాం. ఒకరోజు వెళ్ళిన తర్వాత బిర్యానీ ఫస్ట్ టైం నాకు చాలా సిగ్గుగా ఉండేది. కానీ మీరు ప్రసాద్ గారు మిస్టర్ వచ్చా కదా అదే నన్ను మీ వీడియో చూసాను భయ్యా, నేను ఈ పనికి పని చేయను, నాకు రాదు, నువ్వు నామోషి ఫీల్ అయితే ఆ పని నువ్వు చేయలేము కదా, నామోషి పడాల్సిన వర్క్ అది కాదు కదా అది. ఏమో అంటే నన్ను గుర్తుపడతారేమో, వీడు జొమాటో చేసుకుంటున్నాడా అంటారేమో, మనం వచ్చిన పని ఏంటిది కాదు కదా, మనం వచ్చిన పనిలోనే ఏదో చేద్దామని. ఆ టైంలో కార్తీక్ అన్నం తమిళలో మేనేజర్ తను ఆఫర్ చేశాడు. ఓకే, మీరు ఇందాక ఒకటి చెప్పారు, అంటే మీరు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉన్నారు రిలేషన్షిప్స్ మీద, లేకపోతే లవ్ అనే దాని మీద. ఇంత స్ట్రాంగ్ ఒపీనియన్ అప్పుడు పెళ్లి సైడ్ ఎందుకు వెళ్ళారు? బురదలో కాలు పెట్టే కదా బురద తెలుస్తుంది. కానీ దానికి ముందే మీకు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయిగా. ఇది లవ్ మ్యారేజ్ కదా. ఓకే, ఇది నిలబడుతుంది అనుకునే చేసుకున్నారు. అండ్ మీరు అలా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ జొమాటో దాకా కూడా వెళ్ళి, అంటే దాంట్లో లైవ్లీహుడ్ సంపాదించుకుంటూ ప్యారలల్గా ఈ రైటింగ్ వర్క్ చేద్దాం అనుకున్నారా? ఒకరోజు జస్ట్ చూద్దాం అనుకున్నా, అంటే ఇంట్లో భార్యను పెంచాలిగా, ఇంటికి మా అమ్మకి పంపించాలిగా, ఎట్లా ఏం చేద్దాం, కరోనా తర్వాత వర్క్స్ లేవు. అప్పటికి చాలా డబ్బులు కొంచెం ఫ్రెండ్స్ మోసం చేసి పట్టుకెళ్ళిపోయారు, చాలా పెద్ద అమౌంట్ పట్టుకెళ్ళిపోయారు, చాలా హ్యూజ్ అమౌంట్ యాక్చువల్గా. ఏంటి మూవీస్లో పెట్టా, మూవీస్ తీద్దామనా? నేను ఫ్లాట్ కొనుక్కుందాం దాచుకున్న డబ్బులు, అది చాలా పెద్ద అమౌంట్, అది పట్టుకెళ్ళిపోవడం, మళ్ళీ డిప్రెషన్లో వెళ్ళిపోవడం, మళ్ళీ కోపం పెరిగిపోవడం, ఎట్లా పట్టుకెళ్ళిపోవడం అంటే మళ్ళీ ఇస్తామని తీసుకుని తర్వాత యాక్చువల్గా బిజినెస్ చేసాం, మా పార్ట్నర్షిప్లో ఉండే, అది పట్టుకెళ్ళిపోయారు అట్లా డబ్బులు. మోసం చేశారు, ఏవో చెప్పారు, ఎక్కడెక్కడ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు, లేవురా వేరే ఫ్రెండ్స్తో వచ్చామని చెప్పేవాళ్ళు, అట్లా చాలా జరిగాయి. దీనికి ముందు ఏదైనా మూవీస్కి రాసి ఆగిపోయిన మూవీస్ ఏమైనా ఉన్నాయి అంటే మీకు రైటర్గా పెట్టిన పేరు అట్లా? ఇప్పుడు కార్డు వేసుకోవాలి, ఇప్పుడు 4 సినిమాలు కమిట్ అవి పడుతున్నాయి. దానికి ముందు అసలు ఎప్పుడు ఆఫర్ నేను రైటర్ అవ్వాలి అట్లా ఏం పెట్టుకోలేదు, మన క్యారెక్టర్ పడుతుంది, మనకు ఛాన్స్ ఉంటుంది, రాసుకునే ఛాన్స్ ఉంటుంది, మన క్యారెక్టర్ బాగా రాసుకోవచ్చు, నచ్చితే ఉంచుకుంటారు లేకపోతే లేదు, అట్లా అనుకునేవాడిని. ఆపర్చునిటీస్ కూడా ఇది పెద్ద ఆపర్చునిటీ, ఇక్కడ నుంచి లైఫ్ మారిపోతే అనుకున్న ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా మావిడాకులకి ముందు? లేవు. ఓకే, యాక్టర్గా వచ్చాయి. ఈటీవీ ప్లస్లో నేను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చేసినప్పుడు అక్కడ కమిట్ అయ్యాను నేను, ఆ డేట్స్ సెట్ అవ్వలేదు ఒక టైంలో. ఏంటో సినిమాల్లోకి వస్తే సీరియల్లో పడ్డాం అనిపించింది, అప్పుడు పోయాయి. అవి చేస్తుంటే మంచి మంచి రోల్స్ చేసేవాడిని, హిట్ అయ్యాయి కూడా, బాగా మంచి సినిమాలు అయ్యేవి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అంటే ఒక మూవీస్కి ఇక్కడ కెరియర్ ఫామ్ చేసుకుందాం అని వచ్చిన ప్రతి పర్సన్ ఎన్ని ఫేస్ చేయాలో A to Z అన్నీ మీరు ఫేస్ చేశారు. పర్సనల్ లైఫ్లో కానీ, మూవీ కెరియర్ వైజ్ కానీ, మీరు మోసపోవడం కానీ, వాళ్ళు మిమ్మల్ని వాడుకోవడం కానీ, అది రైటింగ్ పరంగా కానీ ఇంకో విధంగా కానీ, ఈ హోల్ ప్రాసెస్లో మీకు ఉండి ధైర్యం, మీరు ఇందాక అన్నారు వెనక్కి వెళ్ళిపోతాను వర్కౌట్ కాదన్న క్వశ్చన్ ఎప్పుడు రాలేదు నాకు అని, బట్ స్టిల్ ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉండింది కదా ఇక్కడ ఉండగలను అని. ఏంటి ఆ డ్రైవింగ్ ఫోర్స్? రైటింగ్. కానీ మంత్ అంతా వర్క్ ఉండదు కదా. ఉండదు అంటే ఇప్పుడు పక్క అన్ని మీవి అనుకున్నవన్నీ పడిపోతున్నాయి, పక్కకి వెళ్ళిపోతున్నాయి, మీ దారిలో నుంచి వెళ్ళిపోతున్నాయి, బట్ స్టిల్ అక్కడే ఉండి మీ వర్క్ని ఆనందిస్తూ ఉండగలిగారంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేయగలిగారు. సంపత్ నారాయణ అని తన కాప్ వైజాగ్లో పోలీస్ జాబే చేస్తాను, అప్పుడప్పుడు నాకు డబ్బులు పంపించేవాడు. నువ్వు ఎప్పుడైనా డబ్బు లేనప్పుడు చెప్పు, అప్పు చేసాను పంపిస్తాను, నువ్వు ఏదో చేస్తావని నమ్ముతున్నాను నేను అని అప్పుడప్పుడు పంపించేవాడు. పెళ్ళి ఎందుకు పంపించాడు యాక్చువల్గా.
పెళ్ళి అయిన తర్వాత కూడా నేను డీప్ షీట్లో ఉన్నప్పుడు పంపించాడు చాలా సార్. ఓకే. కరోనాలో కూడా పంపించాడు తను. సో అట్లా హెల్ప్ చేశాడు. అప్పుడప్పుడు కొన్నిసార్లు బేస్ అయ్యా ఇంకా అవ్వకూడదు ఇంకెవరి మీద అని. కరోనాలో ఏం చేశారు ఆ 2 years? ఖాళీ ఇంట్లో కూర్చొని రాసుకోవడం, ఏం చేయలేదు. ఏదైనా మంచిది మూవీ కానీ సిరీస్ కానీ రాశారు ఆ టైం? ఒక కథ రాసా, అది యాక్చువల్గా ఈ మధ్యన పట్టాలు ఎక్కాల్సి ఉండే, కానీ మళ్ళీ సడన్గా నాకు కొంచెం డేట్స్ కొంచెం ఇప్పుడు బిజీ అయ్యాను కదా, 4-5 months అది స్టార్ట్ చేద్దాంలే అని అట్లా. మీరు మీ ఓన్ డైరెక్షన్లో ఎవరికైనా పిక్ చేశారా ఇప్పుడు స్టోరీస్? రైటర్గా కాకుండా మీరు డైరెక్టర్గా? పిక్ చేశాను. ఒక 2-3 పెద్ద ప్రొడక్షన్లో పిక్ చేశాను. యాక్చువల్గా అందరికి నచ్చింది ఆ కథ. వెళ్ళిపోదాం అని అనుకున్నాం మేము. సడన్గా కొంచెం ఈ 2-3 సినిమాలు చేస్తున్నాయి ఈ 3-4 monthsలో, అందుకని. అంటే రైటింగ్ అండ్ యాక్టింగ్? యాక్టింగ్ రైటింగ్ ఉంటాయి. ఓన్లీ యాక్టింగ్? రైటింగ్ నుండి. ఓకే. అంటే కొన్ని సినిమాలు రైటింగ్ చేస్తున్నా, కొన్ని సినిమాలు యాక్టింగ్ చేస్తున్నా. ఇది కంప్లీట్ అయిపోయి కదా స్టార్ట్ చేద్దాంలే. ఇది బౌండెడ్ చేసుకుని పెట్టుకున్నాయి, అది అన్ని ప్రొడక్షన్లు ఓకే చెప్పాయి. ఓకే. ఇంకేంటి మీరు అనుకునేది స్టార్ట్ అయిపోయింది కదా మీ టైం? ఏమో డోర్ ఓపెన్ అయింది అంతే, లోపలికి వెళ్ళాక. సక్సెస్ అంటే సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అనే చెప్పొచ్చు. సక్సెస్ అనేది రోజు రోజుకి మారిపోద్ది తప్ప. ఇప్పుడు ఈ మావిడాకి హిట్ 2 నెలల తర్వాత ఒకటి మర్చిపోతుంది, ఇంకోటి వస్తుంది. అది కరెక్టే. ఇప్పుడున్న ట్రెండ్ లో కొత్త డేటా రోజు రోజుకి ప్రొడ్యూస్ అవుతున్న టైంలో ఇంకొక సీజన్ నేను చేస్తే వాళ్ళకి చిరాగేస్తుంది, అబ్బా ఇంకా ఆపేరా బాబు చాలు అంట. అది అందంగా ఉన్నప్పుడు ఆపేయాలి. కరెక్ట్. అంతే. మీ మదర్ ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? ఇది ఇప్పుడు కొంత మనీ వస్తుంది, నాకు తెలిసి మిమ్మల్ని చూస్తే కూడా అర్థమై ఉంటుంది, అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు, కొంచెం అన్న ఈ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంటుంది కదా, మీ అమ్మ ఎలా ఫీల్ అవుతుంది? అసలు ఇది తెలియదండి మా అమ్మకి. ఆవిడ అంగన్వాడీ టీచర్ ఆవిడ. ఓకే. ఇప్పుడు ఏదో చెప్తాను నేను, ఒక 10,000-15,000 నా కొడుకు వస్తే చాలు, సెటిల్ అయిపోతాడు అట్లా అనుకుంటాను. సో 15,000కి సెటిల్ అయిపోతావు అనే మైండ్ సెట్ మా అమ్మది. ఇక్కడ నా ఇంటర్ అంటే 17,000 యాక్చువల్గా. అది తెలియదు ఆవిడకి. చెప్పాను అనుకో, అంతేందుకురా మన ఊర్లో అందరూ 2,000కే ఉంటున్నారు అంటే, వాళ్ళు తాపే మేసలు అందరూ కష్టపడతారు, వాళ్ళు ఎక్కడ అడ్జస్ట్ అవ్వగలరు. నా రూమ్కి రైటర్ వస్తారు, డైరెక్టర్ వస్తారు, అలా ఉండలేను కదమ్మా అంటే అర్థం కదా ఆవిడకి. దుబారా ఖర్చులు పెడతారు ఇది అనుకుంటారు ఆవిడ. దుబారా ఖర్చులు పెడతాం కదా. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? 2. నేను చెల్లి మ్యారీడ్. అండ్ మీరు మధ్యలో వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకున్నారు అన్నారు, అవునా? వ్యవసాయం నేను కార్ షోరూమ్ లో పనిచేసాను. ఓకే. ఓకే. వాల్యూటర్గా పనిచేశాను. కొన్నాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తాను, టీమ్ లీడర్గా పనిచేస్తాను, అట్లా అనుకుని. మీరు ఏదైనా డైరెక్టర్ దగ్గర డైరెక్ట్గా వర్క్ చేశారా రైటర్గా? గోస్ట్లోనే చేశాను, అంటే పేరు పడినట్టుగా ఎక్కడ చేయలేదు. ఆఫీస్కి వెళ్ళి రైటింగ్? ఆఫీస్కి అట్లా కాదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక 10-15 సీన్లు నాకు ఇచ్చి దీన్ని డెవలప్ చేయవనే వాళ్ళు. సో అలా రాసి ఇచ్చేసేవాళ్ళని. షూటింగ్కి వెళ్ళినా కూడా మనం అప్రెంటిస్ అంటే మనం లీగల్గా వాళ్ళ ఎంప్లాయ్ కాదు, డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి మనకు లిబర్టీ ఉండదు. ఏం చేసేవాళ్ళు వాళ్ళు అక్కడ షూటింగ్ చేస్తూ నేను దూరంగా చూసాను, ఈ ఫ్రేమ్ ఎలా పెడుతున్నాడా, ఈ ఫ్రేమ్ ఎలా పెడతాడా, ఈ ఫ్రేమ్ ఎలా ఎందుకు పెడుతున్నాడా, నేను రాసుకోవడం తప్ప అట్లా పనిచేయాలి. ఎక్కడైనా మీరు ఇందాక అన్నారు కదా ఆఫీస్కి వెళ్తే కొంచెం నీచంగా సరిగ్గా అడ్రస్ చేయలేదు మిమ్మల్ని, ఎట్లా ప్రాపర్గా అడ్రస్ చేయలేదు, అట్లా ఇంకేదైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా మీరు రైటర్గా కానీ లేకపోతే ఇలా పిచ్ చేస్తున్నప్పుడు, మీ స్టోరీస్ పిచ్ చేస్తున్నప్పుడు, అంటే ప్రాపర్గా మన గుర్తింపు లేకుండా వెళ్తే చూస్తారు కదా, పెద్ద రాసుకొచ్చాడులే పెద్ద స్టోరీ అంటే ఇక్కడ బట్టలు బట్టి జడ్జ్ చేస్తారు, మనం ఉన్న ఎపీరియన్స్ బట్టి జడ్జ్ చేస్తారు. దరిద్రం ఏంటంటే మీరు వేసుకున్న కాస్ట్యూమ్ బట్టి కూడా జడ్జ్ చేస్తారు. గీత అనే సినిమా వచ్చింది హెబ్బా పటేల్ది, డెఫ్ అండ్ డమ్, అందులో విశ్వ అని ఒక అతను డైరెక్టర్, చిన్న తాగుబోతు క్యారెక్టర్ ఏదో అది. కడ్బనేను ఒక లుంగి ఇచ్చి అది కూడా మాసిపోయి ఉండాలని చెప్పి వాళ్ళు డస్ట్లో పెట్టించారు. అది నా పక్కన ఉన్న ఆర్టిస్టులు, వెనక కంపెనీ ఆర్టిస్టులు పోలీసు గెటప్లు వేసుకుని ఉన్నారు, వాళ్ళకి డైలాగ్స్ ఉండవు వాళ్ళకి. సో ఆ రోజు షూట్ అంతా నా గురించే ఉంటుంది. సో ఫస్ట్ ఒక 2 నెలల పాపం తేవాలి, వీళ్ళు 3 ఏళ్ళ పాపం తీసుకొచ్చారు. షూట్ ఆగింది, 1 hour షూట్ పోస్ట్ పోన్ అయింది. వీళ్ళు టిఫిన్స్ పెట్టారు. సో నా వెనక నిలబడిన వాళ్ళంతా కూర్చొని ఒక టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నారు. సో నా వెనక నిలబడేవాడిని తింటున్నాను, నేను డైలాగ్ చెప్తున్నా కదా, నేను కూడా కూర్చొని తినొచ్చు, వాళ్ళంతా టేబుల్ మీద కూర్చొని తింటున్నారు, మనం టేబుల్ మీద కూర్చొని తినొచ్చు అని కూర్చొని ప్లేట్ పట్టుకుని ఎలా ఉంటే ఊతప్ప వేశారు. ఒకటి లేపి బూత్ మాట మాట్లాడి తోసేశాడు. అక్కడ కూర్చోలో తెలియదు అటర్నే కానీ తన్నగిలే జూనియర్ ఆర్టిస్ట్ లైన్లో పడ్డా. పడితే వాడు చట్నీ ఇలా వేసాడు, అది ఎలా ఆడింది. ఫుడ్ దగ్గర ఏంట్రా మీకు పార్షియాలిటీ, నాకు కొడకలేదు అనుకున్నా. సరే తినేసి మీరు కూర్చున్నదాన్ని ఆయన వచ్చి లేపేశాడు, తోసేశాడు, లేపి ఇలా లేపి తోసాడు ఆయన. కడ్బా నేను వెరీ రీసెంట్ 1 or 2 years కూడా అవ్వలేదు అసలు.
అట్లా జరుగుతుందా లిటరల్ గా మెడబట్టుకుని? చాలా దారుణంగా తోస్తాడు ఆ అబ్బాయి. అయిపోయిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ ఇది టిఫిన్ టైంలో సరే డైలాగ్ దర్శనం చెప్తున్నారు, డైలాగ్ నాకు క్లోజ్ పెట్టారు, 20 నిమిషాలు క్లోజ్ అయిపోయాయి అని చెప్పేసాను. సో మధ్యాహ్నం 2 అయింది, నాకు డైరెక్టర్ బాగా ట్రీట్ చేశారు నేను. సో మళ్ళీ లంచ్కి కూర్చున్నాం. సో లంచ్కి కూర్చుంటే మళ్ళీ తోసేస్తారేమో అని చెప్పి మళ్ళీ జూనియర్ ఆర్ట్స్ లైన్లోకి వెళ్ళి పట్టుకొని నిలబడ్డా. మళ్ళీ అదే పర్సన్ వచ్చి ఇలా పట్టుకున్నాడు, తోసిన ఆయన వచ్చి నన్ను తీసుకొచ్చి టేబుల్ మీద కూర్చొని పెట్టి మంచిగా క్రూకి చికెన్ వేస్తారు, వేరే వాళ్ళకి ఎగ్స్ వేస్తారు, కొంచెం మంచి కూర వేస్తారు. ఇక్కడ జూనియర్స్కి నార్మల్ రైసే ఉంటుంది. ఇలా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి అక్కడ భోజనాల దగ్గర. వాడు నన్ను కూర్చోబెట్టి చికెన్ వేసి అలా అన్నాడు. నాకు అర్థం కాలేదు. సారీ అండి మీరు పెద్ద ఆర్టిస్ట్ అని తెలియదు అన్నాడు. పెద్ద ఆర్టిస్టా? చికెన్ మిస్ అయిపోద్ది, ఎందుకు వచ్చింది కదా డైలాగ్ చెప్పాను కదా అక్కడ. సో అది అంటే ఈ బట్టలు చూసి వాడు నన్ను జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాడు. సో అట్లా జడ్జి చేస్తారా ఇక్కడ అనిపించింది. కాకపోతే బాగా చీట్ ఇట్లా ఇది కాదు నాకు పోయి చాలా గలీజ్గా ఉంటుంది కాస్ట్యూమ్స్ అన్నీ. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాగేశ్వరరావు గారు. సరే నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు. ఏఎన్ఆర్ గారు. ఏఎన్ఆర్ గారు. ఓకే, ఎందుకని? ఏమో నాకు చాలా స్టైలిష్గా కనిపిస్తారు ఆయన. స్మోక్ చేసినప్పుడు మీరు అందరిని గమనిస్తాను లేదు, నేను పెదవులు తడుపుకుంటూ ఉన్నా, స్మోక్ చేస్తాను. ఆయన స్మోక్ చేసినప్పుడు భలే స్టైల్గా అనిపిస్తుంది నాకు. అసలు అది ఇష్టం నాకు. ఆయన యాక్టింగ్ కూడా బాగా ఇష్టం. దేవదాసు ఆ మూవీస్ అని చాలా ఇష్టం బాగా. ట్రెండీగా ఉంటాను నేను. లేదు అంటే నేను ఆలోచిస్తాను ఇప్పుడు దాకా చేసిన ఇంటర్వ్యూస్లో ఎవరైనా ఏఎన్ఆర్ గారి పేరు చెప్పారా అని. లేదు, చాలా ఇష్టం నాకు. చెప్పలేదు ఎవరు పేరు, ఆ పేరు చెప్పలేదు. మేబీ ఆయన అంటే రెస్పెక్ట్ ఉండొచ్చు, ఆయన యాక్టింగ్ అని ఇంట్రెస్ట్ ఉండదు. స్పెసిఫిక్గా పేరు తీసుకొని చెప్పింది మీరు ఒక్కరే. ట్రెండీగా ఉంటారంటే ఇంకేమేం చేస్తారు చెప్పండి. ఏమో నాకు అది రాదండి. ఇప్పుడు మీరు పబ్కి వెళ్ళినా కూడా 2 సంవత్సరాల పాటు అంటాను తప్ప చికెన్ నాచోస్ విత్ నగ్గెట్స్ ఇవి నాకు తెలియదు అనుకునేవాడిని నేను. మనం ఆ బ్యాచే, హౌస్ పల్లీల బ్యాచే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదేదో పేర్లు ఎల్ఐటి ఏవో చెప్తారు వీళ్ళు పేర్లు. ఓ అనుకుంటాను. ఫస్ట్ ఎప్పుడు వెళ్ళారు పబ్కి? ఎవరితో వెళ్ళారు? ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ దాకా వెళ్ళాను. ఎవరెవరో ఫ్రెండ్స్, లవ్ పెళ్ళి ఇప్పుడు ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు. ఓకే ఓకే. లోపల అంటే వైజాగ్లో ఎక్స్ట్రీమ్ అనే పబ్ ఉండేది. బేసిక్గా లోపల చాలా కాస్ట్ ఉంటుంది కదా. మేమేం చేసేవాళ్ళం అంటే బయట తాగేసి పబ్లోకి వెళ్ళి జస్ట్ 1 బీర్ అలా ఆర్డర్ చేసి పెట్టేవాళ్ళం. కొనాలి కాబట్టి ముగ్గురు కలిపి ఒక 2 బీర్లు తేవాలి. అక్కడ ముగ్గురు 2 బీర్లు ఆర్డర్ పెట్టేవాళ్ళం. గ్లాస్ తీసుకొని బయట తాగేసేవాళ్ళం. బయట 150కి మంది వచ్చి కదా అలా చేసేవాళ్ళం. ఇప్పుడు రీసెంట్ టైంలో అంటే ఇప్పుడు జనాలు గుర్తుపడుతున్నారు కదా, గుర్తుపడుతున్నారు బయటికి వెళ్ళి ఎక్కువ ఫ్రీక్వెంట్గా గుర్తుపడుతున్నారంటే అప్పుడు చేసిన కొన్ని ఇప్పుడు చేయలేం. అట్లీస్ట్ లేదు, ఇప్పుడు వైన్ షాప్కి వెళ్తే బీర్ ఇచ్చినప్పుడు కవర్ ఫ్రీ ఇస్తున్నాడు. 10 రూపీస్ అది వాడు ఇలా పెట్టి స్టేట్ రాసిన అంటాడు 10 రూపాయలు మిగిలింది ఇక్కడ మనకి. నెక్స్ట్ టైం నుంచి మాస్క్ వేసుకుని వెళ్ళాలి, మనం వెళ్ళకూడదు, వేరే వాళ్ళు పంపించాలి. ఇది కొంచెం పెరిగింది ఇది. ఓకే, కవర్ ఫ్రీ ఇస్తున్నారు. మామిడాకుల పుణ్యమా. ఓకే, మీ రైటింగ్ స్టైల్ గురించి ఈ మామిడాకులు చూసిన తర్వాత ఎవరైనా డైరెక్టర్స్ మెసేజ్ చేయడం కానీ? ఎవరు? షాహు డైరెక్టర్ సుజిత్ గారు మెసేజ్ చేశారు. ఆయన కాల్ చేశారు ఒకసారి. అంటే తీర్థ అని అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు, ఓజీ అని పవన్ కళ్యాణ్ గారు, దానికోసం రమ్మన్నారు. డైలాగ్ వర్షన్ అడిగారు. ఎందుకో మరి అది సెట్ అవ్వలేదేమో మరి. మళ్ళీ డిస్కషన్ అయితే అయింది. అంటే సుజిత్ గారు వైఫ్ నా వీడియోస్ చూస్తారంట. భీమ్లా నాయక్ డైరెక్టర్ ఆయన సాగర్ కే చంద్ర ఒకరు కలవాలి అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు. వాయిస్ తో సహా చెప్తున్నారు. ఆయన చాలా బేస్ వాయిస్, చాలా ఫ్రెండ్లీ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్. పరంపర డైరెక్టర్. చాలా చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ కావాల్సి వచ్చింది, చాలా పెద్ద డైరెక్టర్స్. నేను మీకు బాగా కావాల్సిన వాడు నా సినిమా దగ్గర కృష్ణ చైతన్య అని ఆయన లిరిసిస్ట్ కమ్ డైరెక్టర్. ఆయన ఏం సినిమా చేశారన్న రీసెంట్గా చేశారు, చల్మోహన్ రంగా. కృష్ణ చైతన్య డైరెక్టర్ తెలుసు. రౌడీ ఫీలో చేశారు ఆయన. చాలా మంది మెసేజ్ చేశారు. చాలా బెస్ట్ అంటే కామెడీ ఇది గుర్తుండిపోయింది అబ్బా అనిపించింది. భలే నా వర్క్ను భలే వర్ణించి రాశారే ఈయన, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాడే కాంప్లిమెంట్ అనిపించిన కాంప్లిమెంట్ ఏదైనా ఉందా? ఏమో అంత గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏవో చెప్పేవాళ్ళు, డైలాగ్స్ బాగుంది చెప్పేవాళ్ళు. కానీ ఫస్ట్ అంటే బాగా గుర్తుండిపోయే కాంప్లిమెంట్ అంటే ఏది?
ఏమో అసలు అంత అందరిది అంత గుర్తుపెట్టుకోలేదు. ఇప్పుడు మూవీ తీస్తే ఎవరితో తీయాలని ఉంది యాక్టర్స్? ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడం మీకు ఆప్షన్స్ ఇచ్చినట్టు కొంచెం ఓవర్ యాక్షన్లో ఉంటుంది, కానీ నా ఉద్దేశం అది కాదు. మీ రైటింగ్ స్టైల్ని బట్టి నేను ఊహించుకుంటున్నా మీరు ఎవరు హీరో పేర్లు చెప్తారా అని. నాకు నవీన్ పోల్శెట్టి అండి నాకు అసలు ఆయనతో హైపర్గా చేయొచ్చు అనిపించింది. అండ్ నాకు రీసెంట్గా ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. సినిమాకి నేను సీన్స్ రాస్తున్నప్పుడు కథ ఇంత బాగుంది కదా, వై ఇతనే ఎందుకు హీరో అన్నాను నేను. ఆయన ఒక మాట అన్నారు, ఇంకొక ఆప్షన్ ఉందా నీ దగ్గర, ఏ హీరోకి వెళ్ళి నువ్వు కథ చెప్పినా 2-3 ఏళ్ళ తర్వాత చేటిస్తాడు ఆయన, అంత బిజీగా ఉన్నారు అందరూ. ఇప్పుడు నీకు ఇంకో ఆప్షన్ ఉందా అన్నాడు ఆయన. సో ఇప్పుడు ఆ హీరోతోనే చేస్తానని కూర్చోవడం తప్పు. ఓకే, ఎప్పటికైనా చేయాలి అనుకున్న హీరో, ఆయనతో నేను మూవీ చేయాలి? ఎన్టీఆర్ ఎప్పటికైనా. జూనియర్ ఎన్టీఆర్ గారు. అంటే మీకు పర్సనల్గా ఏ జోనర్ ఇష్టం? ఎక్కువ నేను రస్టిక్ రగడ్ ఫిల్మ్స్ చేయడం అట్లా అంటే ఇష్టం. ఓకే ఓకే, రంగస్థలం ఆ టైప్ ఇష్టం. నైస్. తెలియని కామెడీ ఉంటుంది ఆ సినిమాలో చాలా. అంటే మీరు చెప్తుంటే నేను ఊహించుకోగలుగుతున్నాను. మీది ఏది పక్కకు వచ్చి కామెడీ చేసిన ఫస్ట్లో కొన్ని ఆ వీడియో చూసిన తర్వాత సెకండ్ థర్డ్ వీడియోలు కొన్ని చూస్తుంటే ఇప్పుడు నేను ఇక్కడ పని చెయ్యాలి, ఖచ్చితంగా వేయాలి, ఇప్పుడు నేను మాట్లాడాలి, ప్రతి లైన్కి నేను ఏదో ఒక పని చేయాలి అన్నట్టు అనిపించింది, ఎక్కడో అనిపిస్తూ ఉండింది. తర్వాత ఎపిసోడ్స్ చూస్తుంటే యూఆర్ ఈక్వల్లీ గివింగ్ ఆపర్చునిటీ టు అదర్ క్యారెక్టర్స్ ఆల్సో. కానీ ఒక పాయింట్ దగ్గర నాకు అనిపించింది, ఫర్ ఎగ్జాంపుల్ ఆది గారిని జబర్దస్త్లో చూస్తుంటే ఆది గారిది ప్రతి అంటే ఎదుటి ఆపోజిట్ పర్సన్ ఎప్పుడు డౌన్లోనే ఉంటారు, ఈయన ఎప్పుడు పంచులు వేసుకుంటూనే వెళ్తూ ఉంటారు. అంటే ఇది బాగా యారోగెంట్గా ఉన్న క్యారెక్టర్ అన్నది, మూర్ఖుడు క్యారెక్టర్ యాక్చువల్గా. వాడు మూర్ఖంగా ఉండాలి, ఎవడు ఏదైనా సరే వాటి వ్యంగ్యంగానే మాట్లాడతాడు వాడు అని అనుకున్నా. మంచిని కూడా వ్యంగ్యంగా చెప్తాడు అసలు. జనాలకి నువ్వు మారమ్మా అంటే ఎవడు వింటాడు, లాగౌట్ కొట్టి నువ్వు మారకరా అంటే వింటాడు. మీకు ఎక్కడైనా అనిపించిందా అంటే ఈ క్యారెక్టర్ టూ డామినేటింగ్ అయిపోతుంది అని? వాయిస్ ప్రాబ్లం అండి, మీద పడిపోయినట్టు ఉంటుంది అసలు. టోనింగ్ ప్రాబ్లం, వాయిస్ కాదండి, డైలాగ్స్ బాగున్నా అని అనుకున్నాను. ఎలా ఉంటుంది పుట్టేస్తాడు అన్నట్టు ఉంటుంది, ఆ వాయిస్ ప్రాబ్లం. అండ్ డైలాగ్స్ మీరు రాసుకోవడంలో కూడా మొత్తం నేనే రాసేసుకుంటున్నాను, ఎదుటిగా క్యారెక్టర్కి ఏమి ఇవ్వట్లేదు అన్న అలా ఏం అనిపించలేదా? లేదు, యాక్చువల్గా నీరజ గారు, స్వాతి భీమిరెడ్డి అలా కొద్దిమంది తప్ప మిగతా వాళ్ళు ఆర్టిస్టులు కాదు అక్కడ. పెద్ద పెద్ద డైలాగ్ రాస్తే అది ఓన్ చేసుకుని చెప్పేంత బేసిక్గా అంత టైం ఉండదు, ఒకే రోజులో 10 నిమిషాలు కూడా టైం ఉండదు. కాబట్టి ఎవరికైనా రాయాలంటే చిన్న చిన్న డైలాగ్స్ రాస్తే, కొంచెం పెద్ద డైలాగ్స్ వచ్చినప్పుడు నేను ఇంకో స్వాతి భీమిరెడ్డికి రాయాల్సి వచ్చేది. నీరజ గారు బాగా చెప్తారు పెద్ద పెద్ద డైలాగ్స్, మిగతా వాళ్ళు కొంచెం డౌన్ అట్లా. స్వాతి భీమిరెడ్డి బాగా చెప్తారు, మిగతా వాళ్ళు చెప్పలేరు. అందరూ సీనియర్ ఆర్టిస్టులు బాగా వచ్చిన వాళ్ళు కాదు, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, అందుకే రాయలేరు. కాకపోతే ఈక్వల్ క్యారెక్టర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు, అందరికీ ఒక కథ పడ్డం మొదలుపెట్టారు. జైత్రికి ఒక స్టోరీ ఉంటుంది, నీరజ గారికి ఒక స్టోరీ ఉంటుంది, అట్లా పెట్టడం మొదలుపెట్టారు. నైస్. ఇప్పుడు యాక్టింగ్ వైపు వెళ్తున్నారు, రైటింగ్ కూడా అదర్ ప్లాట్ఫామ్స్కి చేస్తున్నారు కదా, మరి యూట్యూబ్ సిరీస్ కంటిన్యూ అవుతుందా ఇక్కడ ఆపి అక్కడ? లేదు, ఆయన చనిపోయారు కదా ఆయన. ఇది కాదు, నెక్స్ట్ ఇంకోటి ఏదో 1 week 2 weeks స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే బతకాలి కదా, ఇండస్ట్రీలో పేమెంట్లు వెంటనే రావు, యూ నో ఇట్ కదా. చెక్ పడుతుంది అంటారు కానీ పడదు అది. కానీ ఇప్పుడు యాక్టింగ్ వైజ్ కూడా యాజ్ అన్ యాక్టర్ అంటే మంచి అమౌంట్ వస్తుంది కదా. ఇప్పుడు మంచి డబ్బులు ఇస్తున్నారు, కొంచెం ఇస్తారు, మంచి డబ్బులు ఇస్తున్నారు, మంచి మర్యాద ఇస్తున్నారు అంటే ఇంకా అదే ఇండికేషన్ యువర్ టైం స్టార్టెడ్. అంతే. అంటే మనకి రేటు మనం వచ్చే సక్సెస్ బట్టి ఉండదు నాకు తెలియదు, వచ్చే పేరు బట్టి ఉంటుంది నాకు తెలియదు. ఈ మధ్యన తెలిసింది అది. మనం తొడదనుకుంటే వాళ్ళు అంత చెప్తున్నారు, మన కోసం చేద్దాం సార్ సినిమా అంటాను నేను. బట్ అది నేను తీసుకునే పేమెంట్, ఇది తీసుకునే పేమెంట్ ఒకప్పుడు. సో వాళ్ళు అలా చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పేమెంట్ ఇక్కడ అంటే పాపులారిటీని బట్టి వచ్చే ఆపర్చునిటీ బట్టి మనమే డిసైడ్ చేస్తాం కదా. ఒకటి పాపులారిటీ, 2 వాడు ఆ క్యారెక్టర్ న్యాయం చేయగలరు కాబట్టి వాడికి ఇంత ఇవ్వచ్చు అని వాళ్ళు. అది అవును, వాడు చేయకపోతే వేస్ట్. తీసుకొచ్చి ఎవరో ట్రైన్ చేయడు ఇక్కడ, చేయడు. కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశం ఎవరు అంటే, నాకు చాలా మంది మెసేజ్ పెడతారు, భయ ఒక అవకాశం వచ్చి కదా ప్రూవ్ చేసుకుంటాను. చాలా మందిని పిలిచి అలాగే చేయించారు. ప్రూవ్ చేసుకోవడానికి మనం ఒక 70-80 వేలు ఖర్చు పెడతాం వీడియోకి. ప్రూవ్ చేయించుకోవాలి వద్దు భయ, మీరు ఏదో ఒకటి చేసిరండి ఫస్ట్ ఓన్గా డిస్కస్, అట్లా పెట్టుకుంటున్నాం తప్ప. ఇప్పుడు ఓకే, మీరు ఆపర్చునిటీ వస్తే యాక్టర్స్ మూవీ డైరెక్ట్ చేయడానికి ఉన్నారు కదా, కొత్త వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్కోప్ ఇద్దాం? వెళ్ళడమే కొత్త వాళ్ళతో వెళ్దామని. లీడ్స్ కూడా లీడ్స్ మొత్తం అంతా అంటే వర్క్షాప్ చేస్తే వెళ్ళిపోవచ్చు. వర్క్షాప్ పెట్టుకొని
వర్క్షాప్ లో తెలిసిపోద్ది వాడు ఏంటో. 2 months వర్క్షాప్ పెట్టినప్పుడే వాడు ఏంటో తెలిసిపోద్ది. వద్దు అనుకుంటే అబ్బాయి మీరు కొంచెం వర్క్షాప్ లో కూడా మీరు డల్ ఉన్నారో వెళ్ళిపోయినా చెప్పచ్చు. బలగం ఉంది ఎగ్జాంపుల్ మీకు వాళ్ళందరూ నాటకాలు డ్రామాలో వేసేవాళ్ళు అంట, రంగస్థలంలో వేసేవాళ్ళు. వాళ్ళు సినిమా వేరు, రంగస్థలం వేరు. సో వాళ్ళందరినీ వర్క్షాప్ చేంజ్ చేశారని విన్నాను, నాకు క్లియర్గా తెలియదు ఎంత బాగా చేశారని. వర్క్షాప్ చేస్తే వెళ్ళచ్చు. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ లైఫ్లో అంటే ఎవరైనా ఉన్నారా? మారిపోతూ ఉంటారండి. ఇప్పుడు ఎవరు? ఒక్కోసారి ఆర్జీవీ అనిపిస్తూ ఉంటాడు, మన పెగలేస్తే ఆర్జీవీ కరెక్ట్ అనిపిస్తుంది, లేకపోతే ఏ చిన్న చేస్తాం అనిపిస్తుంది, అట్లా మారిపోతూ ఉంటుంది. మీరు ఎవరినైనా బుక్స్ ఎలా ఫాలో అవుతారా చదవడం? బుక్స్ ఎక్కువ చదువు. నాకు శివకేరా అని ఒక రైటర్, ఆయన ఒక కోట్ నాకు చాలా బాగా నచ్చుతుంది. విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. వాళ్ళు కొత్తగా ఏమీ చేశారు, ఉన్నదాన్ని కొత్తగా చేస్తారు అట్లా. ఓకే. దేవుని నమ్ముతారా? అప్పుడప్పుడు. ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు నమ్ముతారు, డబ్బులు లేనప్పుడు మనం తిట్టుకుంటారా? నీ వల్ల డబ్బులు అట్లా. ఓకే. డబ్బులు వచ్చినప్పుడు ఆయన ఇచ్చడం చెప్పాను కదండి, ఎవరైనా అంతే, దేని మీద బేసాను. దేవుడు ఏదో ఇచ్చేస్తారని కూడా అబద్ధం. పూరి జగన్నాథ్ వాయిస్ అప్పుడప్పుడు ఆయన మ్యూజిక్స్ ఉంటాయి కదా, భూమి మీద హర్షిని ఉందని దేవుడు ఆలోచిస్తే అంత భూతి ఇంకోటి లేదు. ఓహో భూమి ఒకటి ఉందా, హర్షిని నేను సృష్టించాను అనుకుంటే దేవుడు తప్ప. హర్షిని ఏం చేస్తుంది, ఆఫీస్కి వెళ్ళిందా, చీమలు తొక్కేసి వెళ్ళిపోయిందా, పొమలు తొక్కేసి వెళ్ళిపోయిందా, లెక్క వేసుకుంటూ కూర్చుంటే అంత ఖాళీగా ఉంటాడా అంటాడు ఆయన అట్లా. సో దేవుడనే అంటారు, దేవుడు దండం పెట్టి థ్యాంక్స్ చెప్పి వచ్చాడు. ఎవరైనా హర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా రీసెంట్గా? బాగా గిల్టీగా ఫీల్ అయ్యింది? చాలాసార్లు గిల్టీగా ఫీల్, మాట ఇసిరేస్తూ ఉంటాం. అది నేను వెంటనే మర్చిపోతా, బట్ వాడు తీసుకుంటాడు. మరి పడ్డోలా తీసుకుంటారు. రీసెంట్గా బాగా గిల్టీగా ఫీల్ అయిన? అయ్యో రోజు 4-5 ఉంటాయి. 4-5 ఉంటాయి? ఈ రోజు ఉదయం నుంచి ఇంకా ఏమి లేవు, కానీ రోజు 4-5 ఉంటాయి. రోజు 4-5 ఉంటాయి. ఒక డైలాగ్ చెప్పరా మీ సీరియస్ నుండి? కష్టంలో లేని తోడు కరెన్సీ ఉన్నప్పుడు ఎందుకు సార్, అది బాగా ఫేమస్ అయింది. కానీ నాకు అది ఆ బెండకాయ ఫ్రైదే ఎప్పుడు ఉండిపోద్ది. ఇంకా బాగా పేరు వచ్చింది అది చికెన్ ఎలా వండుతావు రెసిపీ చెప్పాయంటే, కుండ తీసుకొని అంట. నువ్వు కుండ పట్టుకొని 7 చుట్టూ తిరుగు, మీ నాన్న కుండకు బొక్కలు పెడతా ఉంటాడు. కూర గురించి చెప్పమంటే దహన సంస్కారాల గురించి చెప్తుంది. అది 1-2 సార్లు వర్కౌట్ అయింది. 3వసారి నుంచి నువ్వు కాటికాపరుగా పనిచేసావండి భయ్యా, అంటే శవాల మీద రాస్తున్నాను ఇది ప్యాటర్న్ ఆపేసా యాక్చువల్గా. ఆయన చనిపోయారు కదా రీసెంట్గా, ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఆయన పేరు అల్లు రమేష్ గారు. అల్లు రమేష్ గారు మంచి పేరు వచ్చింది బాబు. ఆయన యాక్టింగ్ కూడా భలే ఉంటుంది, అమాయకత్వంగా చదువు తీసుకుంటుంటారు ఆయన. ఈజ్ వెరీ గుడ్ అట్ ఎక్స్ప్రెషన్స్ అండి. సార్ నాకు అంత వద్దు కావాలంటే అంత ఇస్తారు, అంత చేస్తారు. కొంచెం డైలాగ్ కొంచెం తడబడి చెప్పేస్తారు, కానీ ఆ తడబడ్డలో కూడా ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, అది అంటే కవర్ చేస్తారు అట్లాగా. కానీ ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఇస్తారు, నీట్గా పెడతారు అసలు. మంచి ఆర్టిస్ట్. కానీ ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు కదా, 2 days బ్యాక్ చనిపోయారు. ఆయనతోనే షూట్ ఉండాలి, ఆయనతోనే నిన్న షూట్ ఉండాలి. సో ఇప్పుడు ర్యాప్ చేసేసారు షూట్ మొత్తం, సిరీస్ మొత్తం అయిపోయింది. 2 seasons 2 seasons కదా? 2 seasons. ఒక్కొక్క సీజన్లో 7 episodes, 6. ఒకటి 10, ఒకటి 9 episodes అంతే. ఒకటి 10, ఒక 9. సో మావిడాకులు నిన్న అయిపోయింది, ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చారు. అయితే ఇంకా 2 episodes రిలీజ్ ఉంటాయి యాక్చువల్గా. ఓకే. షూట్ పార్ట్ అయిపోయింది, చుట్టే సేవ్ చేస్తాను మొత్తానికి కంప్లీట్ చేయాలి. ఆయన లేరు కదా, ఇంకా ఆ పెయిన్లో చేస్తాను ఏదో కంప్లీట్ చేయాలి. అండ్ నాకు మూవీస్ ఉన్నాయి కదా చాలా. ఇక్కడ నుంచి ఇంతకు ముందు గోల్స్ అంటే ఏముండేవి మావిడాకులకి ముందు? సినిమా ఇంకేముండేది కదా, ఊహించుకుంటాం కదా కెరియర్ వైజ్, మళ్ళీ పర్సనల్ లైఫ్ వైజ్ నాకు ఒక కార్ ఉండాలి, లేకపోతే ఇట్లా ఉండాలి, నేను లగ్జరీస్గా ఉండాలి, లేకపోతే ట్రావెలింగ్కి వెళ్ళాలి. అండ్ పర్సనల్ లైఫ్ వైజ్, వర్క్ వైజ్ నేను ఇన్ని మూవీస్ తీయాలి, లేదా ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తీయాలి, ఈ యాక్టర్స్తో తీయాలి, లేకపోతే నాకంటూ ఫర్ ఎగ్జాంపుల్ జంధ్యాల గారికి ఎప్పుడు తలుచుకునే పేరు అది, అట్లా నా రైటింగ్స్ ఎప్పటికి గుర్తుండిపోవాలి అలా కెరియర్ వైజ్. సో రైటింగ్స్ మీద చాలా ఉండేదండి. సో అంటే ఇప్పుడు సపోజ్ మీరు జంధ్యాల రాస్తాను ఎప్పుడు అనకూడదు, తప్పది. ఆయనే నాకు ప్రసాద్ బెహ్రా అంటే ఇష్టం జంధ్యాల కన్నా, నాకు ఆ పేరే కావాలి తప్ప ఆయన వేరు మనం వేరు, అట్లా ఇష్టం తప్ప ఒకరి పేరు మన
ఎక్కడో నువ్వు సునీలా చేస్తావు అన్నారు. అబ్బా అనిపించింది, అది బాధపడ్డా. సునీల్లా చేస్తున్నావు అన్నా, కొంచెం ఆరోగ్యంతో రవితేజ వస్తున్నావు అన్న అంటే చాలా బాధపడ్డా. అయ్యో మనకి ఇంకా యాక్టింగ్ రాలేదా అని బాధపడిన సందర్భాలు ఉన్నాయి తప్ప అది నేను తీసుకోను ఈ కామెంట్. యాక్చువల్లీ అట్లా చాలా థాట్స్ ఉండే, మంచి కథలు చెప్తాం, మలయాళంలో కన్నడలో చెప్తున్నారు కదా, మనం చెప్పలేమా స్టోరీస్, రియల్ లైఫ్ స్టోరీ. ఇక్కడ మంచి కథలు చెప్పాం అనుకోండి, ఆటలో ఉండాలండి అని ఇలా చెప్తున్నారు. ఇంకా ఉందంట. మరి మలయాళంలో రీమేకులు చేస్తున్నారుగా. మీరు మంచి కథ మలయాళంలో తీసి ఇక్కడ రిలీజ్ చేయని హిట్ అవుతాయి, ఇక్కడ తీస్తే అంటే మంచి కథ చెప్పే అవకాశం చాలా తక్కువ ఉంది. ఇప్పటికీ ఉందా? నేను ఎక్కడో బలగం లాంటి సినిమా రావచ్చు. బలగం చాలా మంచి ఎక్కడో రావచ్చు అలాంటి సినిమాలో. మీది శ్రీకాకుళం వైపు కూడా చాలా కథలు ఉంటాయి, చాలా ఉంటాయండి, చాలా చెప్పాల్సిన కథలు ఉంటాయి. ఇప్పుడు మీరు రాసుకున్న స్క్రిప్ట్ అట్లాంటిది శ్రీకాకుళం బేస్డ్. యాక్చువల్లీ శ్రీకాకుళం ప్రీస్ట్ బేస్డ్ స్టోరీ. అక్కడ చాలా మంది భయపడ్డారు, ఇది ప్రీస్ట్ బేస్డ్. చాలా మంది భయపడ్డారు, అందులో అదే ఉండదు. నేను ఒక 8 మందిని కూర్చోబెట్టి చెప్పా, ప్రీస్టులు అందరినీ కూర్చోబెట్టి చాలా బాగుందండి, మేము చేయండి, మీరు చేయండి అని ఎంకరేజ్ చేశారు. ఓహో వీళ్ళకి ప్రాబ్లం లేదు, తీసే వాళ్ళకి ప్రాబ్లం అంటే కమర్షియల్ వస్తుంది. అదే కమర్షియల్ ఈవెంట్ పబ్లిక్ పెట్టాం, ఒరిజినల్ పోద్ది, ఒరిజినాలిటీ పోద్ది కదా, కమర్షియల్ చాలా న్యాచురల్ గా చేశారా అనే పేరు పోద్ది. అట్లా చేస్తే తీసి కూడా వేస్టే కదా. ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ, డ్రామాటిక్ చేస్తున్నారు సినిమాలని, మీకు బలగంలో అది కనబడదు. ఏదో జరుగుతున్న ఊర్లో జరిగిన ఒక సిచ్యువేషన్ కథ కూడా ఉండదు అందులో. అవును, ఒక సిచ్యువేషన్ అంతే. సిచ్యువేషన్ బాగా కన్వే, ఇంట్లో ఒక ఆయన చనిపోయాడు, తర్వాత దాన్నే కన్వే బాగా చేశాడు ఆయన. అట్లా అంటే కథలు చేయాలని థాట్ ఉండే. మీకు పర్సనల్గా అంటే ఒక స్టోరీ తీసుకొని ఒక స్టోరీని చెప్పడం ఇష్టమా, లేకపోతే ఇట్లా ఒక ఇన్స్టెంట్, ఒక లైఫ్లో ఒక ఇన్స్టెంట్, ఒక పీరియడ్లో ఇది ఒకటి జరిగింది అనేది బలగం లాంటిది, ఇది అది స్టోరీ కాదు, ఒక సిచ్యువేషన్, ఒక లైఫ్లో నుంచి ఒక పెద్ద స్టోరీ తీసుకొని దాని నుంచి ఒక ముక్క తీసుకొని చెప్పారు వీళ్ళు. ఇప్పుడు మీకు ఇట్లా స్టోరీలో చెప్పడం ఇష్టమా, ఎలా ఒక పీస్ తీసుకొని దాని చుట్టూ కదలడం అట్లా అది ఇష్టమా? బేసిక్గా పాత సినిమాల్లో హీరో చిన్నప్పుడు పుట్టి పెరిగి పెద్ద అయ్యి బ్రష్ చేసి స్నానం చేసి ఒక ఇంట్రొడక్షన్ ఇట్లా ఉండేది, సైకిల్ తొక్కాలి, సైకిల్ తొక్కి పెద్ద అయ్యి ఇట్లా ఉండేది. అట్లాగా కథ అనగనగా అని చెప్పినప్పటి నుంచి చివరి దాకా ఎవడు విండు, ఒక పాయింట్ తీసుకొని దాన్ని ఎట్లా కన్వే చేయగలుగుతున్నాం అనేది పాయింట్. నేను మీకు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారండి, వీళ్ళని అమ్మాయి మీద కన్నేస్తాడు, ఆ అబ్బాయిని చంపేస్తాడు, ఆ అబ్బాయి ఆత్మ ఏగులో వెళ్ళి దూరుతుందంటే చంపేస్తాడు అన్న కథ చెప్తే మీరు చంపేస్తాడు కదా మీరు ఎవరు చెప్తే, ఆ కథని అతను ఎలా కన్వే చేయగలరు పాయింట్. మీకు అర్థమైందా? ఎంత ప్రతిదీ కథ అండి, ప్రతిదీ పాయింట్. ఈ ఇంటర్వ్యూ కూడా పాయింట్. దీన్ని ఎట్లా కన్వే చేయగలిగాం, ఎంటర్టైన్మెంట్ ఎట్లా చూపించాం అంతే పాయింట్. గీతగా ఉందాం కథ చెప్పండి, చెప్పలేము అలాంటివి. ఆ డైరెక్టర్ ఎలా కన్వే చేయగలడు, అసలు ఒప్పించడం గ్రేట్, ఎలా ఒప్పించారని సక్సెస్. అవును, కరెక్ట్. కొన్ని కథలు నెరేషన్లో కూడా అసలు కొన్ని మూవీస్ చూసి వచ్చిన తర్వాత ఇది అసలు ఎలా నెరేట్ చేసి ఉంటారు ప్రొడ్యూసర్స్, ఎలా చాలా మంది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఉండరు, మనీ ఇన్వెస్టర్స్ లా ఉంటారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంటే కూర్చొని కథ విని కథని ఆస్వాదించి ఆ స్కోప్ టేస్ట్ ఉండాలండి. ఆ సినిమా తీసే వీడు బాగా కన్వే చేయగలడు పాయింట్ని. బలగం ఒక పాయింట్ ఏంటి, చనిపోతాడు ఆయన, కాకేది ముట్టదు, ఆ పాయింట్ ఎంత బాగా కన్వే చేశాడు. చాలా మంది లేచి క్లాప్స్ కొట్టారు, అది స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సొసైటీలో మార్పు వచ్చిందండి దాన్ని చూసి. 5 అయినా 10 అయినా ఫ్యామిలీస్ కలిసాయి. మామూలుగా ఛానల్స్లో ఒక సినిమా చూస్తే ఇది జనాల మీద ఎలాంటి ప్రభావం చేస్తుంది, అలాంటి ఎట్లా పెడతారు మీరు, ఇలాంటి సీన్స్ ఎలా పెడతారు, అలాంటి బట్టలు ఎలా వేసుకున్నారు, అన్నీ గొడవలు డిబేట్లు జరుగుతూ ఉంటే, అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూవీని చూసి కలుస్తున్నారంటే నాకు ఇక్కడ 2 కాంట్రాడిక్టింగ్ అనిపిస్తుంది. అంటే నిజంగా మనుషులు జనాలు చూసి చెడిపోతున్నారా, నిజంగానే మనుషులు జనాలు చూసి కలిసిపోతున్నారా, అంటే 2 జరుగుతున్నాయా ప్యారలల్గా? జరుగుతున్నాయి సార్, 2 జరుగుతున్నాయి. అది తీసుకునే వాడిలో ఉంటుందండి. ఎవడో సిగరెట్ కాల్చారు కదా మనం కాల్చాం కదా, సినిమా కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు ఇందాక అన్నారు కదా, బూతులు వాడకుండా బాడీ షేమింగ్ చేయకుండా చేస్తే ఏదైనా కామెడీ బాగుంటుంది అని. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు తీసుకున్న సబ్జెక్ట్కి కొంతవరకు క్యారెక్టర్ అలాంటివి చేసి తర్వాత బాగా అయిపోయాడు, నిర్మాణానికి వెళ్ళిపోతున్నాడు, అయిపోతామండి. అంటే అవి రాస్తారా అప్పుడు? నలుగురు తాగుతున్నప్పుడు ఎవరో మాజా ఎన్ని రోజులు తాగుతాం మనం పారిపోతాం. అంటే ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ని చూపించాలంటే మీరు రాయాల్సిందే కదా, బ్యాడ్ వర్డ్స్ కానీ అవంతా, అప్పుడు రాస్తారా? రాయనండి, అట్లా రాయను. పెన్నాలు పెట్టను, యాక్టింగ్ చేయాల్సి వస్తే తప్పదు. పెన్నాలు అంటే వాటికి యూజ్ చేయను, ఆయన బూతులు రాయను.
ఒక్కసారి రాసా పొరపాటు, అంటే అది పెన్ పెట్టి రాయలేదు, అంటే ఆన్ స్పాట్ లో చేసాం అది. ఇప్పుడు వైరల్ వస్తుంది. అవునా? ఏది వద్దు. అది చెప్పొద్దు. రీల్ ఏంటి, కాంటెక్స్ట్ అంటే చెప్పండి. అది ఇంగ్లీష్ లో 1 minute మాట్లాడమంటాడు ఆయన, స్పోకెన్ ఇంగ్లీష్ లో ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటాడు. ఓకే. సో ఆ వీడియో కొంచెం 1 minute వాడు మాట్లాడతాడు ఇంగ్లీష్ లో, మొత్తం పోతాను. బూత్ ఉండదు, ఏం లేదు. ఎవ్రీ డే గో టు బాత్రూమ్, ఐ టేక్ మొబైల్ అండ్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ 1 hour అంటే బ్రో వాడు చెప్తారు. అట్లా కొన్ని ఉంటాయి, అట్లా అది అనుకోకుండా పెట్టాల్సి వచ్చింది. అది బాగా రిగ్రెట్ ఫీల్ అయ్యేది, చాలా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు. మీరు అంటే దీనికి ఇంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కదా, నార్మల్లీ అవేం చెప్పకుండా కామెడీ ఎలా పుట్టిస్తాం మనం? ఐదర్ వాడు షేమింగ్ చేసుకోవాలి, వాడిని తక్కువ చేసి చూసుకోవాలి, లేకపోతే ఎదుటి వాడిని తక్కువ చేసి చూస్తేనే కదా కామెడీ జనరేట్ అవుతుంది అన్నది. ఇది పాయింట్ బాగా చెప్తాను నేను. మీరు ఆహనా పెళ్ళి అంటే సినిమా చూసారు కదా, ఓ బాడీ షేమింగ్ చెప్పండి అంట్లా కదా అని చెప్తాడు ఆయన. అది బాడీ షేమింగ్ కాదు కదా. మీకు చాలా చెప్తారు, టైం పడుతుంది మీకు. ఒకటేదో వచ్చింది బాడీ షేమింగ్ దగ్గర ఉంటుంది. బాడీ షేమింగ్ కూడా కాదు, వాళ్ళు ఎక్కువ తినేస్తుంటారు, ఊరగా ముంచుకొని తినేస్తా ఉంటారు. సుధాకర్ ఉన్న వాళ్ళ బ్రదర్స్ వచ్చి, మీరెందుకు ఇలా ఉన్నారో, మీ కొడుకు ఎందుకు ఇలా, మీ తమ్ముడు ఎందుకు ఇలా వీరబాహుడు గణోదరుడు ఉంటుంది తప్ప అది కూడా అంత అనిపించదు. అవును, ఎక్కడ ఉందా అండి, కోడిని అక్కడ కట్టేసి తినేయడమే అంటాడు ఆయన. పిక్ ఇప్పటికీ అది చెప్పండి, అందులో పోతా ఒకటి ఒక బాడీ షేమింగ్ చెప్పండి ఒకటి. తిట్లు కూడా. మీకు ఇంకో సినిమా ఉంటుంది, సినిమా పేరు మర్చిపోయాను నేను. మసాలా దోశ గారి వెనక బురద రాసుకొని, ఇది గుర్తొస్తుంది, నాకు గుర్తురాట్లేదు. వీరభద్రరావు గారిది సినిమా మర్చిపోయాను. చూపులు కలిసి శుభలేదు అనుకుంటా సినిమా. ఒక బూత్ ఉండదండి, అది బూత్ లేని కామెడీ. ఇప్పుడున్న కరెంట్ డైరెక్టర్స్లో ఎవరి రైటింగ్స్ మీకు బాగా నచ్చుతాయి? సుకుమార్ గారు బాగా నచ్చుతాయి. ఆ ప్రస్థానం డైరెక్టర్ బాగా నచ్చుతాయి. ప్రస్థానం ఏమైనా మూవీ అసలు. అప్పుడు నేను చూసి ఎంత బాగా రాశారు. త్రివిక్రమ్ గారు ఒకళ్ళు రాస్తారండి. సాయి కుమార్ గారి డైలాగ్ ఉంటుంది స్టార్టింగ్లో, ఇక్కడ హీరో హీరోయిన్లు ఉండరు, అవసరాల కోసం ఒకరినొకరు వాడుకునే క్యారెక్టర్లు తప్ప. అది రాజకీయాల్లో కదా, ఎక్కడైనా అదే ఉంటుంది. మీరు స్టార్టింగ్ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం దాంతో అంటే ఫిలాసఫీ నిజం. అది వాడు ఎప్పుడు రిలీజ్ అవుతారంటే అన్ని గోల్ బొంగ చెప్పేయడానికి కింద కామెంట్ పెట్టచ్చు కానీ రియలైజ్ అయిన తర్వాత అనుకుంటాడు, అప్పుడు కామెంట్ గుర్తుండదు. అదే ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు రియలైజ్ అందరు వాడుకుంటారు ఇది అని ఇట్లా ఆలోచించుకుంటూ పోతే ఎవరిని వాడుకుంటారు అన్న. మనమైనా ఒక వ్యక్తి అవసరంతోనే మాట్లాడతాం తప్ప మనం దేవుళ్ళం. బట్ ఇదంతా నెగిటివ్ వేలో తీసుకెళ్తున్నారు. నెగిటివ్ వేలో తీసుకెళ్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రశాంతత ఉంటుంది కదా, ఎవరిని నమ్మలేమరా అనుకుంటూ పడుకుంటే పొద్దున్న లేస్తే మళ్ళీ అదే నెగిటివిటీ, ఎవరిని నమ్మలేము బిక్కు మనం పోలేం కదా. ఇప్పుడు మామూలుగా బేసిక్ గా అన్నం తిన్నప్పుడు ముద్దలా పట్టుకొని నారాయణ అని తింటాం, ముద్దకి నారాయణ 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 అని తిన చాలా అసహ్యంగా ఉంటుంది. అది నమ్మకూడదు అని కాదు, వాడు మనతో ఉన్నంతసేపు ఎలా ఉన్నాడు, వాడు బయటకు వెళ్తే మనం ఏం పడినా మనకు అనవసరం. అది మన వరకు వచ్చినప్పుడు కట్ చేసేది, అట్లా ఉండాలి తప్ప. బట్ ఇవన్నీ టచ్ మీ నాట్ లాంటి రిలేషన్స్ కదా, ఎక్కువ దూరం ఎవరితో ట్రావెల్ చేయలేరు కదా. మరి చేయలేము, ఎక్కువ దూరం ఎవరు ట్రావెల్ చేయలేరు అసలు, ఎవరితో ఉండలేరు. ఓ 10 years బ్యాక్ ఫ్రెండ్, ఒక 10 ఏళ్ళ క్రితం ఫ్రెండ్ మీతో ఇప్పుడు ఉందా? చాలా రేర్ ఉంటారు. మీ క్లాస్మేట్స్ మీతో ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఉండరు. మరి ఏంటివి అంటే మనకి ఇవన్నీ తెలిసిన ఇది నాది అనుకున్నది ఏదో ఒకటి మనతో ఉంటే ప్రశాంతంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ నా ఫ్యామిలీ, లేకపోతే నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, ఇట్లా ఏదో ఒకటి అనుకుంటే మనిషికి ప్రశాంతంగా ఉండి నిద్రపోతాడు, లేదా పని చేసుకోగలడు, ఏదో ఒక డ్రైవింగ్ కోసం. అట్లా మీకు ఏముంటది? నాది కాదు, ఇది తోలి తిత్తే మట్టి, ఇంత లేదు నాకు పిచ్చి అయిపోతాను. తప్పే కాదు, జనరల్ గా చెప్తున్నాను నేను, జనరల్ గా అంటే ఎలాగ నాకు అర్థం కావట్లేదు. ఈ క్షణంలో ఇది నాది. సపోజ్ మీరు ఈ క్షణంలో ఉన్నారనుకోండి, ఈ క్షణంలో మీరు నా ఫ్రెండ్ అంతే. రేపు కూడా మీరు నాతో ఉండాలనుకోవడం స్వార్థం. ఏం మీకు 2023లో కొత్త ఫ్రెండ్స్ రాలేదా? పాత ఫ్రెండ్స్ పోలేదా? సింపుల్ అండి, కొన్ని రోజులు ట్రావెల్ అవుతా అంతే. పోవడం అంటే రెగ్యులర్ గా కలిసి మాట్లాడలేరు, రోజు ఒకే కూర తినలేము కదా, రెగ్యులర్ గా కలిసి మాట్లాడలేదు అంటే రెగ్యులర్ కలిసి మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు మనల్ని వెళ్ళిపోయినట్టు కాదు కదా.
టచ్లో ఉంటా, ఫోన్ చేస్తే మాట్లాడుతుంటారు. టచ్లో ఉంటాం అంతే. ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు. మీరు ఎప్పుడు ఎవరికి గుర్తుండరు, ఎవరికి గుర్తుండరు మీరు, కానీ వాడికి మనకు గుర్తుండవు. వాళ్ళే కాదు మనం అలాగే ఉన్నాం. చూపించలేదు వేరే వాడి వైపు వెళ్ళి. ఓకే, మీరు టెంపుల్కి వెళ్తారా? అప్పుడప్పుడు. డబ్బులు వచ్చినప్పుడు కాదు, ఉదయం టిఫిన్ స్కిప్ అయినప్పుడు. ప్రసాదం బాగుంటుంది. ప్రసాదాలు పెడుతున్నారు ఇంకా పొద్దున పూట పెడుతున్నారు. 11కి ఎప్పుడో కదా పెడతారు. పండగలకి వాటికి వెళ్ళట్లేదు కానీ మిగతా టైం వెళ్తున్నాం. అప్పుడు పక్కింటి నుంచి ఇస్తారు, పక్కింటి నుంచి వచ్చేస్తుంది. ఓకే, ఈ పక్కలు టిఫిన్ లంచ్ డిన్నర్ అక్కడ కవర్ అయిపోతుంది. ఓకే, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చేపల పులుసు అంటే. చేపల పులుసు. ఓకే ఓకే, నైస్. ఓకే అండి, అయితే ర్యాప్ చేసేద్దాం. మంది ఎక్కడి నుంచి ఎక్కడికెక్కడ వెళ్ళిపోయి డైల్యూట్ అయిపోయి టిఫిన్ దగ్గరికి వచ్చేసాం మనం, ప్రసాదాలు పులిహోరాల దగ్గరికి వచ్చేసాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సక్సెస్ఫుల్గా ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మీకే ఇస్తున్నాను నాకు చెప్పి నన్ను మోసం చేసిన బట్ స్టిల్ ఐ ఎంజాయ్ దిస్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఐ లవ్డ్ యువర్ రైటింగ్స్. రీసెంట్ టైమ్స్లో ఏదైనా నచ్చిన సినిమా చెప్పు, లేకపోతే నచ్చిన రైటర్ చెప్పు, నచ్చిన యాక్టర్ చెప్పు అని నన్ను అడిగితే నాకు టక్కని గుర్తొస్తుంది మీరే, మీ రైటింగ్సే. సో ఐ జెన్యున్లీ లైక్డ్ కాబట్టి నేను ఒక 1 వీక్ నుండి మీ వెనకబడి ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగాను. ఫ్యూచర్లో కూడా నన్ను కూడా కన్సిడర్ చేయండి మీ ప్రాజెక్ట్స్లో. తప్పకుండా నవ్వుతూ చెప్తున్నారు, ఇందాక చెప్పినట్టు ఇప్పుడున్న ఫ్రెండ్ రేపు ఉన్నాడు కదా, మొన్న అయిపోయింది కదా ఇంటర్వ్యూ. అంటే సరే అయితే నేను ఇంటర్వ్యూ పట్టుకొని వచ్చి నిల్చుంటా బయట, నాకు ప్రామిస్ చేశారు. థంబ్నెయిల్స్ మాత్రం అలా ఏం అలా పెట్టలేండి. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ అలాగే పెట్టారు మీద ప్రసాద్ ప్రాస్టిట్యూట్ తో కంటిన్యూ చేయండి రారే కింద ఇంకా స్టిప్ అయినది ఆఫీసర్ అది. అరే ఏంట్రా ఇది, నేను ఎవరికి షేర్ చేయగలనది? ఇప్పుడు నేను ఎవరికైనా షేర్ చేస్తే అరే ప్రాస్టిట్యూట్ తో నువ్వేం చేస్తా నాకు ఎందుకు అంటారు తప్ప, అది షేర్ చేయగలను గర్వంగా. ఎందుకు ఇంటర్వ్యూ అయింది అది లాస్ట్ టైం. అవునా? ఓకే, అయితే సరే అయితే నేను మంచిగానే తమ్నైల్స్ దగ్గరుండి పబ్లిష్ చేయిస్తాను. ఇన్ కేస్ మీరు నాకు ఆపర్చునిటీ అయిపోతే తమ్నైల్స్ నేను మారుస్తాను. అలాగే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు నాకు ఎడిటింగ్ ఓకే, ఇంటర్వ్యూ అయిపోయింది కాబట్టి మొత్తం నా చేతిలోనే ఉంది కాబట్టి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇంటర్వ్యూ ఇచ్చే వరకే మీ బాధ్యత, తర్వాత అయిపోయింది, మీ కోట్లో లేదు బాల్ ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. మీరు ఇలాగే మంచి మంచి రైటింగ్స్ రాయాలి. థ్యాంక్ యూ. నేను ఆ రీల్ని ఎన్నిసార్లు చూసాను ఇందాక చెప్పా కదా, అట్లా అందరూ నాకు తెలిసి చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే జనాలకి వాళ్ళకున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ వాటికి బయటికి రావడానికి ఈ ఒక 60 సెకండ్స్ ఆఫ్ రీల్ కూడా చాలా ఉపయోగపడతాయి. మీరు అలాంటి రైటింగ్స్ ఇంకా బాగా రాయాలి. అండ్ ఇంకొకటి హోల్ ఇంటర్వ్యూలో నాకు నచ్చింది ఏంటంటే ఎక్కడా కించపరచకుండా, ఎక్కడ బూత్ రాయకుండా బూత్ వాడకుండా రాస్తాను అని. అది మీరు జస్ట్ వర్డ్తో చెప్పలేరు, యూ బిలీవ్ ఇట్. అంటే ఒకవేళ ఇన్ కేసు రాసినా మీరు ఆ గిల్ట్ చూపించారు, నేను ఎట్లా ఫీల్ అవుతున్నాను. అది నాకు చాలా నచ్చింది. సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.